ప్రస్తుత గవర్నమెంట్ పాలన ఎట్లుంది? పాలన ఎట్లుందా నాకు అట్లనే ఉన్నది. అంటే ఎట్లా దాని గురించి నాకు తెలియదు. పథకాలన్నీ అమలు అవుతున్నాయి. పథకాలన్నీ అమలు అవుతున్నాయి అంటే బస్సు ఒకటి అయింది, ఇంకేమైనా అని అంటే చాలా రోజులు గడిచింది కదా. కరెంటు బిల్లు అయింది, అంతే అవి రెండే తెచ్చున్నారు. ఇప్పుడు ఇందిరా మిల్లులు ఇస్తామన్నారు, ఎవరు ఇస్తున్నారు? ఎవరు ఇవ్వలేదు, మాకైతే ఏమి ఇవ్వలేదు. అప్పుడే వచ్చినాయి మా గవర్నమెంట్. తెలుగుదేశం ఉన్నప్పుడే వచ్చినాయి. అప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాదు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. వీళ్ళు వచ్చినప్పటి నుంచి అంత ఆగమాగమే ఉన్నాయి. అంతే చూడాలి. 5 ఏళ్ళలో చూసినాక మాట. ఇక ఇప్పుడే అంటే కాదు ఇక ఆయన 10 ఏళ్ళు పరిపాలించింది ఇక కేసీఆర్. ఈయన 5 ఏళ్ళు పరిపాలించినప్పుడు చూద్దాం. ఇక అన్నిటికీ సౌకర్యమే ఉండే. అప్పుడంటే కళ్యాణ లక్ష్మి ఏమి ఇచ్చిండు కదా, ఇచ్చిండు. ఇప్పుడు కూడా ఇస్తా అంటున్నా మరి. ఇక చూద్దాం. ఇక అది అయినాక చూద్దాం. ఏదైనా చూద్దామనే కాడికి వస్తాం అంతే. అవసరం లేని కూరలు ఉప్పు ఉండాలి కానీ కూరలు ఉప్పు లేకుండా ఎందుకు తింటాం మనం? రేవంత్ కూడా సేమ్ అంతే, మా దృష్టిలో అంతే. ఉప్పు లేని కూర అంతే. పథకాలన్నీ అమలు అవుతున్నాయి. మాకైతే ఇంతవరకు ఏ అమలు కాలేదు. ఎండలో కూర్చుంటాం, వానలో తడుస్తున్నాం. మాకే అమలు కాలేదు, మాకేం రాలేదు ఇంతవరకు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, మాకైతే డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇంతవరకు ఇస్తున్నారు కానీ రాలేదు. మాకైతే కేసీఆర్ ఇచ్చిండు, మేము హ్యాపీగా ఉండాము. మాకు వద్దు అన్న కానీ కేసీఆర్ ఇచ్చిండు అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మాకు వద్దు నాన్న, వెళ్ళిపోమని చెప్పు. అవసరం లేదు, వెళ్ళిపోమని చెప్పు. నష్టం లేదు, చిల్లర లేదు. అవసరం లేదు నాన్న. ఏదో పిచ్చిపట్టిగా మన వాళ్ళ పిచ్చబట్టేసి గెలిపించుకున్నారు అంతే. అంతమించి వేస్ట్ అది. ఉచిత కరెంట్ అవన్నీ ఇస్తాను కదా మరి. ఎవడికో ఇస్తున్నాడు నాన్న, ఎవడో పేరు. తండ్రి ఒకడు తల్లి ఒకడు అన్నట్టు ఉంది ఎవరు. అంతమించి ఏం లేదు. ఉండే విషయం అది. ఎవడికి ఇవ్వలేదు బిడ్డ, ఎవడికి ఇవ్వలేదు. అంత పేర్లు అంతే. అదేం లేదు బిడ్డ. ఒకటే మాట, మనకు ఆ పాలన నచ్చలేదు. మనం ఏదో ఒక అడుగు తప్పు చేసినాము. కష్టపడే వాళ్ళని చూడకుండా ఉండేవాళ్ళని చూస్తే ఎవరికి బిడ్డ? అవునా కదా? టైం ఎన్నాళ్ళు బిడ్డ? ఆల్రెడీ సగం టైం తీసుకున్నావు. చిన్నపిల్లడు కాదు కదా, ఎక్కడి నుంచో వచ్చినాడు కాదు కదా. దానిలోనే ఉండేవాడివి. ఇంకా నీకెవరు చెప్తారు? నువ్వు లేనోడి దగ్గర తీసుకెళ్ళి ఉండవాడు పెడుతున్నావు. ఉండవాడి దగ్గర తీసుకొచ్చి లేనోడికి పెట్టి బిడ్డ. నువ్వు పెద్దోడు పోతావు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, రామారావు ఉన్నారు. వాళ్ళందరూ ఎట్లా లేరుగా బిడ్డ? అంతే. అవునా కదా? వాళ్ళని చూసి ఒకటి మురుకులే లేదు బిడ్డ, వేస్ట్. అవసరం లేదు. నువ్వు పబ్లిక్లోకి వచ్చి పబ్లిక్ని కనుక్కో బిడ్డ. నువ్వు ఎక్కడో ఏసీలో కూర్చుంటే పబ్లిక్ ఎక్కడికి కన్ఫర్మ్ అయింది నీకు? ఒకటి బంగారం, ఒకటి పిచ్చి. కేసీఆర్ బంగారం, ఈడు పిచ్చి. ఈడు అనొద్దులే కానీ పిచ్చి అంతే. మాకు అసలు ఏం లేదు బిడ్డ. మాకు ఆధార్ కార్డు లేదు, మాకు ఏం లేదు. మాకు ఫ్రీ బస్సు వద్దు. మాకు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి మేము ఎటైనా బండి కొనుక్కుని బండిలో పోతాము. పబ్లిక్ని కవర్ చేసుకోవాలి అంతే. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? మాకు వద్దు అనుకుంటున్నారు. మాకు సొంత డాడీ కావాలి, ఉంచుకున్న డాడీ వద్దు అని అంటున్నారు అంతే. కుల్లా చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే, ఉంచుకున్నవాడు వద్దు, సొంత వాడే కావాలి. తాళి కట్టినవాడే మొగుడు, ఉంచుకున్నవాడు వద్దు. పద్మ ఏమంటారు? ఇప్పుడు వచ్చిన మనకి సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. మనకు అవసరం లేదు. కేసీఆర్ మాత్రమే బంగారు తండ్రి, ఆయనే దేవుడు మనకి అంతే. అంటే ఇప్పుడు మొన్నటిదాకా అరెస్ట్ చేశారు కదా ఎవరిని? కేసీఆర్ వాళ్ళని. అవసరం లేదండి, అదేదో అటు వచ్చిపోతా ఉంటుంది అంతే. చుట్టాలు లెక్క. అక్కడెక్కడా ఉన్నారా, ఏం చేస్తున్నారని చూసిపోయింది అంతే. అక్కడికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అరెస్ట్ చేసినంత మాత్రం ఏముంది బిడ్డ? ఏం తప్పు చేసిండా? ఎవరిది? ఈయనుంటేనా? ఈ సీఎం ఉంటేనా? ఉండదు కూడా, ఉంచుకున్నది పోయిద్ది. ఉండదు కూడా కంపల్సరీ పోతుంది బిడ్డ. వద్దు. మంచి వాళ్ళు ఖరాబ్ అవుతున్నారు బిడ్డ. ఎంతమంది చనిపోతున్నారు. లేదు బిడ్డ, అమలైనవి. దానికి నిదర్శనం నేనే. మోడీ జ్యోతి మా ఇంటి పేరు. మోడీ అశోక్ మా ఇంటి పేరు. మా ఆయన పేరు అశోక్. మేము ఉండేది మోండా మార్కెట్లో. మేము కష్టపడుతున్నాము. మాకు డబుల్ బెడ్రూమ్ పిలిచి మరీ ఇచ్చిండు. మాకు దాని దర్జా బంధు ఏమో బంధు అంటారు కదా, రైతు బంధు, అది ఇచ్చిండు. మాకు సొంత ఇల్లు ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. నా బిడ్డ పెళ్ళికి సహాయం అయింది. మాకు సొంత ఇల్లు వచ్చింది. మాకు రైతు బంధు అందింది. మాకు అన్ని విధాలుగా చేశారు బిడ్డ. మాతో పాటు మాకు కొన్ని వందల మందికి ఇచ్చిండు మా బస్తీలు. ఎవడిస్తున్నాడు బిడ్డ? ఎవడిస్తున్నాడు చెప్పు. నువ్వు చెప్పు. నేను స్ట్రేట్గా నేను అడుగుతున్నా. నీకేమైనా సహాయం దొరికిందా దీనివల్ల?
చాలా మంది వచ్చినాయి అంటున్నారు. చాలా మంది కాదు, నీకేం దొరికిందా? నేను నిన్ను అడుగుతున్నా, నీకేం దొరికిందా? లేదు, నాకు దొరకలేదు. రేషన్ కార్డు తీసుకుంటామన్నాడు, రేషన్ కార్డు బంద్ చేసిండు. రేషన్ కార్డు ఉంటేనే సొంత ఇల్లు అన్నాడు. సొంత ఇల్లు లేనప్పుడు, జాగ లేనప్పుడు సొంత ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది బిడ్డ నీకు? ఇప్పుడు ఈ మైక్ నీ చేతిలో ఉంటేనే మైక్ వస్తుంది. నీకు చెయ్యలేనప్పుడు మైక్ ఎక్కడ పట్టుకుంటావు నువ్వు? కెమెరా ఉంటేనే తన కెమెరా తీస్తున్నాడు బిడ్డ. కెమెరా లేకపోతే ఎక్కడి నుంచి తీస్తాడు? జాగ లేదు, ఇల్లు లేదు. ఇల్లు ఇస్తాను, ఇల్లు రాసుకోవాలి, ఇల్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఊళ్ళో జాగ లేదు, ఇల్లు లేదు, ఏడలేదు ఇల్లు. పింఛన్ వస్తలేదు. మా ఆయన చచ్చిపోయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ఎవరికి ఇస్తున్నాడు? ఉన్నోనికే పెడుతుండు. మరి ఫ్రీ బస్ ఇచ్చిండు కదా. ఫ్రీ బస్ ఎవరికి కావాలి? ఎవడు పోతుండు? మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళం. ఫ్రీ బస్ కూడా కూర్చుంటామా? 6 నెలలకు ఒకనాడు 7 నెలలకు ఒకసారి పోతే పైసలు పెట్టుకొని పోతాం. అప్పుడు ఆయనతో పోయినా, ఇంక ఇప్పుడు ఆయనతోనే పోతాం ఫ్రీ బస్కు. ఆయన సన్న బియ్యం తలగవాడే, సన్న బియ్యం ఇస్తేంది, దొడ్డు బియ్యం ఇస్తేంది. ఉన్నోనికే ఇస్తుండు. ఏమి ఇచ్చిండు? సన్న బియ్యం, గట్క, అన్నం. అవి ఎందుకు ఇచ్చుడు? వాడు తింటాడు అవి? అని పిల్లలు తింటుందా? లేకుంటే అలా తినమని ఫస్ట్, తిన్నాక మాకు ఇమ్మను. ఆయన ముఖం తిన్నాడు ఏదో ఆడ షాంపిల్కి. గదే మరి షాంపిల్ తినడా? ఇంటోళ్ళు మొత్తం తినాలి 4 రోజులు. ఒక్క గిన్నెంత కాదు తినేది. మాకైతే రేషన్ కార్డు లేదు, పింఛన్ లేదు, ఊళ్ళో జాగ లేదు, ఇల్లు లేదు, ఏడలేదు ఇల్లు. ఏడిచ్చిండాడు ఇందిరమ్మ ఇండ్లు. రాసుకపోయిండు, ఇయ్యలే, ఇచ్చు లేదేం లేదు. ఎవరు మాట్లాడుతారు? ఇంకా మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు అయినాక వస్తాయి, అదంటే అది వస్తాయి, ఇది వస్తాయి అంటూ. ఆ సంవత్సరం కాలే ఇంకా. ఆయనకి నెల కూడా కానట్టున్నది, సంవత్సరం కాదు. సంవత్సరం అయిపోయి ఏది లేదు. వాడు ఏది ఇయ్యాడు అని తీసేసేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎందులో అంత ఇచ్చిండు మంచిగా. లేనోని ఉన్నోని. కరెంట్ కూడా ఉంటుందా? కరెంట్ ఉంటలేదు, ఆ పొలం పారతలేదు. అప్పుడు 24 గంటలు కరెంట్ ఉండే. ఉచిత కరెంట్ ఎవరికి ఇస్తుండ? ఇల్లుగా లోనికి ఇస్తాం మేము, కిరాయికే ఉండబడితే మా తన కిరాయి తీసుకోబట్టే. ఎవరికి ఇస్తుండు కరెంట్? లేనోనికి ఇస్తుండే ఏమన్నా? ఇండ్లు ఉన్నోనికే ఇండ్లు, పైసలు జాగున్నోనికే పైసలు ఎక్కువ, జాగున్నోనికి. ఏం లేనోనికి ఏం లేదు. వాడు ఎందుకు వచ్చిండో, ఎందుకు చేస్తుండో. వాడు దొరికితే మనిషికి కొడుతుంటుంది కానీ దొరకతాడా? దొరకడు. మంచిగా అయితే అన్ని డౌన్ పనులు లేవు, మనలు లేవు. చేస్తానని చెప్పారు కదా. ఏం చేస్తున్నాడు? ఇంకా ఇప్పుడు ఇంకేం చేస్తాడు? ఫ్రీ బస్ ఇచ్చిండు, గ్యాస్ ఇస్తాడు. ఏం సరే గ్యాస్ 500 ఇస్తున్నాలే. వస్తలే ఇక్కడ వస్తలేదు. అన్ని ప్రాబ్లం అంతా కూల్ చేసుకునే. ఉచిత కరెంట్ ఇస్తారు, డబుల్ బెడ్రూమ్ ఇందిరా మిల్లు అప్లై చేస్తారు. ఎవడు ఇవ్వలే, ఇంకా రాలే. రేషన్ కార్డ్స్ అవన్నీ ఇంకా రాలే. అవే అంటే అప్లై చేసుకోవడం చాలా రోజులు అయింది కదా. చాలా మంది చేసారు కానీ అవి ఇంకా రాలే, ఇంకా తీయలే, బయటికి తీయాలి ఇంకా. మరి మనం చూసుకుంటే కార్పొరేషన్ లోళ్ళు కూడా రేషన్ కార్డు ఇబ్బంది కదా. ఇక పాతయే నడుతున్నట్టు ఇంకా చెప్పలే. సన్న బియ్యం మాత్రం అవి ఇస్తలేడు. మొత్తానికి ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? ఏమంతా బాగా నచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా గట్టిన జరగదు, మంచిగా ఉంది. ఒకటి ఇచ్చినా ఒకటి పని ఒకటి వస్తుంది. కేసీఆర్ ఏమి ఇచ్చిండు? పింఛన్ అవి అప్లై చేసిన టైంకి ఇచ్చిందా? టైంకి ఇచ్చిండు. ఇప్పుడు రావట్లేదా? ఇప్పుడు రావడం లేదు. ఇంకా పెన్షన్ లేదు, అది ఇచ్చిండు లేదు. అది ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఎట్లా ఉంది? గవర్నమెంట్ వేస్ట్, రేవంత్ పాలన వేస్ట్. ఏం పని పాలసీలు చేసిండు, ఏది పనికిరాని పాలసీలు చేసిండు. ఒకటి బడికి పిల్లల విద్య, చదువు, హాస్పిటల్ ట్రీట్మెంట్ చూసుకుంటే ఇవన్నీ పాలసీలు పెట్టి వేస్ట్. ఒక్కటి సక్సెస్ కాలే, ఏది అవుతలేదు, వేస్ట్. ఆ కేసీఆర్ ఉన్న ప్రాబ్లం ప్రభుత్వం మంచిగా ఉండే. అది అప్పు చేసినా సప్పు చేసినా ఆడికాడికి కవర్ చేసిండు, పబ్లిక్ని తక్లీఫ్ చేయలే. వేస్ట్ అయిపోయినా. కూరగాయలు కూడా గిరాకీ ఉంటలేదు, అన్ని కవర్లు, బేరం, అంగడి, మార్కెట్ పడిపోయింది. మార్కెట్ ఒక టైం అంటే కాలుపెట్ట జాగకపోతుండే. ఇప్పుడు మార్కెట్ వేస్ట్ అయిపోయింది. పొద్దంతా కూర్చుంటే 500 చంపాలంటే కష్టం అయిపోయింది. ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు ఇస్తాను. 6 గ్యారెంటీలు ఏ గ్యారెంటీ వేస్ట్ పెట్టినవని కాలు పెట్టుడు మాటకి చూపించుకొని ఓటేసుకొని సీట్లో కూర్చోనికే మాట. అది ఏం ఫలితం లేదు, ఏ గ్యారెంటీ ఫలితం లేదు. ఉచిత కరెంట్ ఇస్తాడు, గ్యాస్ ఇస్తాడు. గ్యాస్ ఏమి ఇస్తుండు? 1000 మందికి ఒక 10 మందికి ఇస్తుండు. కరెంట్ బిల్లు లక్షల మందిలో ఒక 10 మందికి బిల్లులు మాఫ్ చేసిండు. అందరు బరాబరి బిల్లులే కడతారు. లక్షలాది కాదు, ఒకటే పాస్ అయింది ఫ్రీ బస్ ఒకటే. అన్న శ్రీకర్ మొగోళ్ళు వరకు మొగోళ్ళు నిల్చుని పడుతుంది, పైసలు ఇచ్చి ఆడవాళ్ళు కూర్చుని కూడా అవుతుంది. అన్నీ అదే సుఖం ఉంది.
ఆడవాళ్ళని కోటీశ్వరం చేస్తా అని చెప్పింది కదా. కోటేశ్వరుడు చేస్తాడు కానీ మొక్కలు చేస్తాడు కోటేశ్వరుడు వాళ్ళు బొందపాలెం అన్ని వేస్ట్ బొందపాలెం వేసి అన్ని పబ్లిక్ పర్చాన్ చేస్తాడు. టైం పట్టిద్ది కొత్త ప్రభుత్వం. ఏం లేడు ఇక కొత్త పాత్ర పోతే ఉంటడో ఊసిపోతాడు. ఇంకా 5 ఏళ్ళు అయితే ఇంకా 4 ఏళ్ళు అయితే అర్థమైంది ఉంటడో పోతాడు. అర్థం ఇందిరా బిల్లు వస్తుందా? రాలే. ఎవరు మాకేడ వచ్చింది? ఏం రాలే. రాలే. రేషన్ కార్డు కూడా అప్లై చేసుకున్నారా? వచ్చింది రేషన్ కార్డు వచ్చింది మాకు. ఎన్నడో కేసీఆర్ ఉండగానే వచ్చింది. మరి మీకు ఫ్రీ బస్ అన్ని ఇచ్చింది కదా, ఎట్లా ఉంది ఫ్రీ బస్? ఫ్రీ బస్ కొట్టుకున్నాడు అవుతుంది బస్సులలో. అది పెట్టకున్నా సరే ఫ్రీ బస్సు. అంటే ఇప్పుడు చాలా వాటికి అయితే పథకాలన్నీ అమలు చేస్తా అని చెప్తున్నారు. ఏం లేదు, కేసీఆర్ ఉండగానే మంచిగా ఉండే. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి పాలన అంటే అట్లా ఉంది. ఇచ్చటోళ్ళకి ఇస్తుండే ఈయనోళ్ళకి ఇస్తలేడు. ఎట్లా అంటే ఏం చేయట్లేదు అంటారు? ఏం చేస్తుండే ఏం వస్తలేగా. ఇప్పుడు బస్సులు పిరిపెట్టి ఆడోళ్ళు కూర్చుంటారు, మగవాళ్ళకు కింద నొక్కేస్తారు. అంటే ఉచిత కరెంట్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు కదా. ఉచిత కరెంట్ వేస్తున్న కరెంటు వచ్చేటోళ్ళకి వస్తుంది, అది పోయేటోళ్ళకి పోతుంది. ఇప్పుడు కొంతమందికి వస్తుంది, కొంతమందికి ఉచిత కరెంట్ వస్తుంది. అందరికీ అయితే లేదు. ఎట్లా గ్యాస్ ఇవన్నీ రావట్లేదు. 500 గ్యాస్ కూడా వస్తలేదు. గ్యాస్ కూడా వస్తలేదు. మరి మొన్న చూసుకుంటే సన్న బియ్యం కూడా ఇస్తానని చెప్పారు కదా. సన్న బియ్యం కాడ సన్న బియ్యం రాత్రం లేదు, దొడ్డు బియ్యం వస్తున్నాయి. ఇప్పుడు సన్న బియ్యం వస్తలేవు, ఇప్పుడు దొడ్డు బియ్యం వస్తున్నాయి. అంటే చాలా రోజులు సన్న బియ్యం వస్తున్నాయి. లేదు సన్న బియ్యం వస్తలేవు. ఇంకా సన్న బియ్యం వచ్చలే లేదు. ఇప్పుడు దొడ్డు బియ్యం వస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే వచ్చిన ఏడాదిలోనే అన్ని అమలు చేస్తా అని చెప్పారు కదా. ఆడవారికి అమలు చేస్తానని ఇంకా చేయలేక మరి. అది గ్యాస్ వస్తలేదు, కరెంటు ఉక్షత అది కూడా వస్తలేదు కొంతమందికి. అంతే. ఇందిరా బిల్లుకి అప్లై చేసుకున్నారు? ఇందిరా మిల్లు అప్లై చేసినాం. 2 సంవత్సరాలు అప్లై చేసి ఇంకా కూడా ఇల్లు వస్తలేదు. 3 అప్లికేషన్లు ఇచ్చినాం, ఇంకా కూడా 1 ఇల్లు వస్తలేదు. అంటే ఏమైనా మాట్లాడుతున్నారు దాని గురించి? చెప్తున్నారు అధికారులు ఇందిరా బిల్లు వస్తాయి రాదు వస్తాయి అంటారు కానీ వస్తలేవు. వాడికి పోతే వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. ఎంక్వైరీలకు వస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఎంక్వైరీ చేస్తలేరు, ఏం చేస్తలేరు. నేను 2 సార్లు పోయినా 2 సార్లు ఇప్పుడు లేవు అంటారు. అంతే చెప్తారు. అంటే ప్రభుత్వ పథకాలన్నీ అమలు అవుతున్నాయి అన్ని. అమలు ఏడైతున్నాయి అమలు? ఇంకా అన్ని మొత్తం అమలే కాలేదు. పింఛన్ వస్తలేదు. బస్సులు పిరి పెట్టిరు, కొట్టుకొని వస్తున్నాం. గ్యాసులు పిరి అన్నారు, గ్యాసులు కూడా వస్తలేవు. మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి అన్నారు, వచ్చినాయా? రాలే. రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చిండు వేస్ట్గా? మరి అది చేస్తా అన్నారు, చేయలే. మహిళా మండలం వల్ల పైసలు ఇస్తా ఉన్నారు, అవి కూడా ఇవ్వలేదు. మరి ఇచ్చిర్రా? ఇవ్వలేదు. మరి వస్తాయా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు? అంటే అప్లై చేసుకోలేదా మీరు? అప్లై చేసినాం, వస్తలేవు కదా. వస్తలేవు, మరి ఎట్లా వస్తాయి? రానిలే అని చెప్తారు, వస్తే వచ్చినాయి అని చెప్తారు. పెన్షన్ పెంచుతామన్నారు కదా, పెంచలే. గ్యాసులు పిరి అన్నారు, ఇచ్చిరా? మళ్ళా అంతే తీసుకుంటారు 1000 రూపాయలు. ఇంకేం చెప్తాం సారు? చేస్తే ఉచిత కరెంట్ అన్నాడు, అది కూడా లేదు. అమలు కాలేదు, వచ్చులేదు. కరెంట్ బిల్లు గ్యాస్ కూడా వస్తుండే, పైసలు కట్టే బంద్ అయినాయి అంటే లేదమ్మా ఏమో తర్వాత వస్తుంది అని అంటుంది. గ్యాసులు కూడా అవే అట్లనే తీసుకుంటాడు. మరి ఏంది ఈ రేవంత్ రెడ్డి? కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన అన్నది చేసిండు, ఈయన చేస్తలేడు. 10 రూపాయలు తిన్నా పని చేసిండు, ఈయన చేసుడు లేదు. అన్నం అంతా ఇది అన్న అంటే ఉంటుంది, చేసుడు అయితే చూపించుడు లేదు. చేసి చూపించాలి, ఏది చెత్తలేదు కదా సార్. మరి ఎట్లా? 100 రోజులలో అమలు చేస్తా అని చెప్పాడు. 100 రోజులలో లేదు, ఇప్పుడు దగ్గర 2 ఏళ్ళు కూడా అయిపోతుంది. చేసిందేముంది? ఈయన ఏమైనా చేసిండా? ఏం చేసింది లేదు. ఏం చేస్తా? సన్నబియ్యం ఇస్తాను. మేము సన్నబియ్యం అని ఉరికినాం. సన్నబియ్యం లేదు. ఓట్లు పడ్డాక ఈ నెలలు ఇస్తారట, ఏమి ఇస్తారు లేదు. రాలేదు సార్, మాకైతే రాలేదు. దొడ్డు బియ్యమే వచ్చింది, ఇయ్యలే. అనుడు మందమే ఉంది కానీ ఇచ్చుడు మందం లేదు, అంతే. చాలా అమలు అవుతుంది అని చెప్పి ఇందిరా మిల్లు కూడా చాలా మందికి వచ్చినాయి అన్నారు కదా బయట. ఏమో సార్, మేము చేసినా కానీ మాకైతే రాలే. ఇందిరా మిల్లు లేవు, కరెంటు లేదు, గ్యాస్ లేదు. ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మొత్తం? రేవంత్ రెడ్డి వేస్ట్ వచ్చిండు. 4000 మాకైతే కొత్త పింఛన్ రాయమంటే కూడా రాయాలి. 3 మాటలు అప్లై చేసి పింఛన్ లేదు, ఏది లేదు. విత్తనాన్ని ఒక్కటి కూడా లేదు. సన్న బియ్యం అన్నారు, 500 గ్యాస్ అన్నారు, కరెంటు పిరి అన్నారు. అందరు ఇంటికి ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 200 2000 ఇస్తామన్నారు, అవి కూడా లేదు.
ఆయన ఏమి ఇస్తలేడు. ఫ్రీ బస్ ఎట్లుందమ్మా? పిరి బస్సులు అప్పుడు 50 నడిచేది, ఇప్పుడు 30 చేసిండు, బంద్ చేసిండు, తక్కువ చేసారు. ఎవరు ఎక్కించుకుంటలేరు. ఆడోళ్ళు అంటే అంత సీపుగా పడేస్తారు బస్ కాడికి పోతే. ఈడ బస్ స్టాప్ ఉంటే గాడ కూడా ఆపుతలేరు. ఇక అంతే నేను చెప్పేది. వాటర్ వాటర్ వస్తుంది, మొత్తం చెత్త ఉంటుంది. రోజు ఊకమంటే ఊకుతలేరు, మొత్తం బుడద బుడద ఉంటుంది. ఆవులు కూడా చాలా తిరుగుతున్నాయి ఇక్కడ. ఆ? ఏంటి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యేనా? శ్రీనివాస్ కదా, శ్రీనివాస్ యాదవ్. అంటే ఎప్పుడు పట్టించుకోలేదు, ఎప్పుడో చెప్పి ఆయనకు కూడా చెప్పినాము, ఆయన కూడా వస్తాడు కానీ ఏమో తెలియదు. ఇక రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లుంది? మామూలుగానే ఉంది, అంత ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా ఎట్లుంది ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లుంది? మనకంత ఐడియా లేదు అన్న, కానీ మేము బతికేది ఇక్కడ మార్కెట్లో ఆవుల దిక్కని మా ప్రాబ్లం అయిపోయింది. కస్టమర్స్ వచ్చేది వస్తలేరు, ఎక్కడ పడితే అక్కడ సంద అయినప్పటి నుంచి గిరాకీ లేదు మార్కెట్లో. రేవంత్ రెడ్డి అంటుండు అంత మార్కెట్ అంత కస్టమర్ బండ్లు పెడితే బండ్లు తీపిచ్చేస్తుండు. ఆడ మార్కెట్లో ఎవ్వరు రానియకుండా అయిపోతుంది. ఆయన వచ్చినప్పటి నుంచి మాకు ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ. అంతే, ఈడ ఏం లేకుండే, అంతా పెడుతుండే. వచ్చి పోలీసు వాళ్ళ బండ్లు తీపిస్తురు, మళ్ళీ గరీబోళ్ళ పొట్టలు కొడుతురు, అవి ఇవి తీపిస్తురు. చెరుకు బండి అనే ముసలాయమ ఒక ముసలాయమ అమ్ముతుంది, ఆయమని కూడా తీసి వాడేసి బండి. ఎట్లా బతుకుతారు గరీబోళ్ళు? అంతే అన్న, అట్లనే ఇక్కడ కష్టం. 5,000 రూపాయలు మాల్ తెస్తున్నాం, ముందు 7,000 8,000 అమ్ముకుంటుండే. ఇప్పుడు అంతా కూడా లేకుండా అయిపోయా. 5,000 మాల్ తెచ్చి 2,000 అమ్మి 3,000 రూపాయలు సామాన్ అంతా పడేసుడు అవుతుంది. ఎండలు కూడా బాగున్నాయి ఇక్కడ. వస్తా అని మేము పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకా రాలే. అట్లా నేను 6,000 రూపాయలు కిరాయి కడతా సార్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇంకా గురు పెంకల్ ఇంట్లో గురుష ఇంట్లో కడతాం మేము. మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? ఇక్కడ మార్కెట్కి వస్తేనే ఇల్లు నడుస్తాం. ఏం వస్తలేదు సార్, ఫ్రీ కరెంట్ అన్నారు, అవన్నీ పెట్టినాము, ఏం వస్తలేవు. మా ఇక్కడ తలసాని సీనాన్న ఉంటే మాకు అన్ని చూసిండు, మస్తు చేసిండు. మార్కెట్ అయిన పుణ్యంలోనే మేము బాగుపడుతున్నాం. ఏమో సార్, బస్సు పెట్టిండేమో కానీ వేస్ట్ అన్న, బస్సు ఏం పెట్టిండేమో కానీ వేస్ట్. మొత్తం గరీబోళ్ళు ఆటోలను కడుపు కొడుతుండు, అన్నీ కొడుతుండు, ఏం బాధ లేదు. పెట్టి మంచిగా ఉండే. ఆయన ఉన్నప్పుడు సంవత్సరంకో 2 సార్లు వచ్చి పోతుండే మార్కెట్కి, అన్ని చూస్తుండే, అవి ఇవి పెట్టి పోతుండే. ఇప్పటికీ వీడియోలు ఉండే యూట్యూబ్లో మస్తున్నాయి. సికింద్రాబాద్ మార్కెట్ అని కొడితే కేసీఆర్ వీడియోలు వస్తాయి, చూడరు సార్ మీరు కావాలంటే. మంచిగా లేదు అయ్యా మా బతుకు. మార్కెట్ లా 10 రూపాయలు పడుతుంది. రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి అయితే ఇంకా మొత్తమే పోయింది. బస్ ఒకటి ఇచ్చిండు, ఆ బస్సులో రోజు పోతాము మేము. రోజు పోతాం, ఆడదికి ఒకసారో 6 నెలలకు ఒకసారో పోతాం మేము. వస్తలేదు, పడతలేవు. ఆ 40 కూడా పడతారు. పింఛన్ లేదు, ఏది లేదు అయ్యా. మా మోడు చచ్చిపోయాడు, నాకు ఇంకా ఇంతవరకు పింఛనే రాలే. ఇయ్యలే, సన్న బియ్యం రాలే ఇంకా మాకు. మొన్న అన్నాడట కానీ ఇంకా రాలే మాకు. ఏది లేదు సారు, 2,500 ఇస్తాడు. అవి లేవు, ఇవి లేవు, మార్కెట్ లో ఆమ్దాని లేదు. మేము ఎట్ట బతకాడే. అప్పుడు మంచిగానే ఉండే అన్నిటికీ, ఏ ఇబ్బంది లేకుండే. అప్పుడు ఏమి ఇవ్వకున్నా గానీ చేసే పనులు అయితే ఖాయంగా చేసిండు. చేసిండు. ఈయన ఏది లేదు. ఆయనకి కూడా 3 సంవత్సరాలు. ఆయన 2,500 ఏవి ఇచ్చిండా? ఇయ్యలే. ఈయనడు ఇస్తాడో ఇచ్చినాడు చెప్తాం, ఇచ్చిండా అని. ఈయనప్పుడు ఇయ్యలేదని చెప్తాం కదా, అంతే. పింఛన్ ఎవడు ఇస్తుండే? ఎవడాడు ఇచ్చేటోడు? అయ్యే కాంగ్రెస్ ఎవడు ఇస్తలేడు పాడుకోవాలి. ఆ కేసీఆర్ ఉంటేనే మంచిగా ఉండే, ఆడు మంచిగా ఇస్తుండే. ఈడో బంగారం ఇస్తాము, అవి ఇస్తాము, ఇవి ఇస్తాము అని అన్నాడు. బంగారం లేవు, బద్దలు లేవు. నేను ఓట వేసినా, మరి ఏం చేస్తాం? ఆడని బుధగారిచ్చే, బుధగారిచ్చిన మాటలకు వెయ్యాలే కదా. ఇక ఇప్పుడు బస్సు ఇస్తే మాకు తిరుగుతా ఉన్నాం నిత్తే.
నిత్య తిరుగుతున్నాం అందులోనే తిరుగుతున్నాం నిత్య. ఆయన పిరి బస్సు పెట్టిండేమో గాని అన్నిట్లలో గుంజుతుండ ఆయన. అంటే అన్నిట్లో అంటే అన్నిట్లా మరి బియ్యం ధర ఎక్కే, నూనె ధర ఎక్కే, అన్నిట్లలో ఎక్కే. 500 గ్యాస్ ఇట్లేదా? ఎవడాడి చెట్టోడు ఎవడిస్తలేడని ముక్కలు తొక్కు పట్టుకొని దొంగ బాడుకోరు. కాదు మరి గెలిచినాక ఆడవాళ్ళకి 2500 2,000 ఇస్తా అన్నాడు, మళ్ళీ బండ్లు ఇప్పిస్తా అన్నాడు, బద్దలు ఇప్పిస్తా అన్నాడు, ఎవడు ఇప్పిస్తలేడు. ఇలా స్కూటీలో ఇచ్చిండు 4-10 సూట్లు ఇస్తే మా పిల్లలు మేము నడిపిస్తా ఉన్నాం అయ్యా. మేము గ్యాస్ లేదు, కరెంటు లేదు, ఏం లేదు. ఆయన అనకు పోని వాడుకోవు, ఆడెప్పుడు దిగిపోతాడు. కరెంట్ ఉంటుందా ఇప్పుడు కరెంట్ లేక రాత్రి సంది కరెంటే లేదు మాకు 2 రోజుల సంది. వాళ్ళకి చెప్తే ఏమంటారు, ఏం చేయమంటున్నావు అమ్మా, చేసింది మేము చేస్తున్నాం, అక్కడ బిల్డింగ్లలో చేస్తున్నాం అంటారు. చాలా చోట్ల ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చారు కదా. ఇందిరమ్మ ఇండ్లు లేవు, మాకే ఇండ్లు లేవు నాన్న. మిమ్మల్ని అంటే అందరికి ఇస్తా అని చెప్పాను. ఆడు బట్టబాజుగాడు ఉన్న జాగానే గుంజుకుంటుండు, ఉన్న ఇండ్లకు గుల కొడుతుండు. ఆడు జాగాలు ఇస్తాడు మాకు, ఇస్తాడా జాగాలు? అంటే అక్రమం కట్టుకున్న వాళ్ళకి కూల్చేద్దాం, పేదోళ్ళకి ఇస్తా అంటే కదా. ఎవడు ఇస్తలేడు. ఎట్లుంది మొత్తానికి పాలన ఎట్లుంది? ఎట్లుంది అంటే గట్లనే ఆడు పెడతలేడు, మాకు అన్నిటి మీద ధరలు పెంచిండాడు. ఇప్పుడు నీళ్లు కూడా వద్దంటున్నాడు. మిషన్లు పెట్టకపోతే మాకు దూరం ఉంటాయి, ఎట్లా ఎత్తుకొచ్చుకుంటాం మేము? మాకు చేతనైతే ముసలి వస్తలేవని చెప్తలేనా? నీళ్ళ ఇప్పుతలేడాడు. ఆ కేసీఆర్ కడుపుసాలో కూడా మంచిగా ఇప్పిండు. ఈడు అడ్డమైనోడు ఎక్కిండు. ఏం పేరు ఈయన పేరు? ఈయన పేరు రేవంత్ రెడ్డి అమ్మా. ఏమో ఏ రెడ్డు. నీళ్ళు పాలు కాదు మరి చేతడే రానున్న రోజుల్లో చేస్తారు కదా అన్ని. ఏం చేస్తుండే ఆడు? ఏం చేస్తలే. ఎప్పుడు దిగిపోతాడు అది చెప్పు నాకు. ఎప్పుడు దిగిపోతుండు? 3 ఏళ్ళు కోసవాడాలి నాతోటి. అన్ని మంచిగానే చేస్తాను. ఏంటి మంచిగా చేస్తుండాడు? చూడు ఆడబిడ్డలు కోటీశ్వరం చేస్తాను కూడా చేసిండు బిడ్డ. మా బిడ్డకు 10 లక్షలు 20-30 తులాల బంగారం పెట్టిండు అందరికి. 30 తులాల బంగారం పెట్టు. తులం ఇస్తాడు, 30 తులాలు పెట్టిండు అందరికి. బండ్లేమో పెట్టిండు అని పెడతలకు జీడి పెట్టుతాము. రేవంత్ రెడ్డి పాలన మనకైతే ఏం అర్థమైతే లేదు ఆయన గురించి, మనకైతే ఏం సమజ్ అయితే లేదు. కేసీఆర్ ఈయనకు 100% ఫరక్. కరెంటు సరిగా లేదు, నీళ్లు సరిగా లేవు, ఏం అన్ని ఉద్యోగాలు అవి అన్నీ మాకు అన్నాడు. ఎక్కడ పిల్లలు అక్కడనే ఉన్నారు, ఏ నోటిఫికేషన్ లేవు, ఏం లేవు. అన్ని ఏడ వేసిండు, ఎవరికి వేసిండు, ఎవరికి లేవు. వేస్ట్ అన్న అన్న కొండంత ఆశలు పెట్టేసి కింద నూకేసిండు అయిపోయి అందరికి, పబ్లిక్ అంతా. 6 గంటల కాదు, ఒక్క గ్యారంటీ కూడా లేదు ఆయనది. ఇప్పుడు ఉచితాలన్నీ తీసేస్తుండు కేసీఆర్, ఇచ్చినవన్నీ మొత్తం తీసేస్తుండు ఆయన. దళిత బంధు లేదు, బీసీ బంధు లేదు, ఏది లేదు. ఏ రుణమాఫీ లేదు, ఏం లేదు. ఆయన ఒక్కొక్క ఊర్లో పోయి అడుగు తెలుస్తుంది ఆయన రుణమాఫీ ఎంత అయింది, ఏం సంగతి. కాకపోతే అలా కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అయి ఉండొచ్చు, మిగతా వాళ్ళకైతే ఎవరికి కాలేదు. అంతే ఆయన వన్ సైడ్ పోతుండే ఆయన. కేసీఆర్ ఉన్నప్పుడు బంగారంగా ఉండే తెలంగాణ. ఇప్పుడు మాత్రం అడక తిన్నట్టు తెచ్చిండు, మళ్ళీ అంతా వలసల బాటలు పడుతున్నారు రేవంత్ రెడ్డి పీరియడ్లో. ఏం పనులు చేస్తుండు సార్? ఎక్కడ ఏం పనులు ఏం లేవు ఆయన. 1.5 ఇయర్ అయిపోయింది కానీ ఏం లేదు. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు ఆయనతో నడవాలి. రేవంత్ రెడ్డి పాలన నాకు చెప్పరాని దానికి ఏం అయితలేదు. వస్తలేదు. చేసుకోలే ఇంద్రమ్మ ఇండ్లా నాకు వచ్చింది ఆల్రెడీ. కేసీఆర్ ఫ్రీ కరెంట్ రాలే. కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. మాకైతే రాలే. మాకు రాలే 900 తీసుకుంటారు, 500 గ్యాస్ రాలే. 900 తీసుకుంటారు.
అప్పట్లాగానే తీసుకుంటారు 900. ఇప్పుడు ఉచిత బస్సు ఇచ్చినాం మెట్రో ఉచితం బస్సు అంటే ఇక పోయేటోళ్ళు పోతురు, మేము పోతలేం కానీ పోయేటోళ్ళు మాగా పోతురు అనుకో. ఇంద్రం బిల్లుకి అప్లై చేసుకుని వచ్చి ఏమైనా అడుగుతున్నారా మీకు ఇల్లులు వస్తాయమ్మా ఇల్లు కావు ఏదైనా చెప్తున్నారా? కొంతమందికి వచ్చినాయి అంటారు కానీ మాకైతే ముందే వచ్చింది, కేసీఆర్ ఇచ్చిండు. అప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? మంచిగా ఉంది. ఇప్పుడు ఎందుకు బాగాలేదు అంటున్నారు? ఎందుకంటే ఎవరికి ఏం సౌకర్యం లేదు కదా, అందుకే అంటే అన్ని అమలు చేస్తున్నారు కదా పథకాలన్నీ, చిన్న ఒకదాని ఒకటి అమలు చేస్తారు. ఆయటోళ్ళకి అవుతున్నాయి, కానోళ్ళకి అయితే లేవు. కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలేదా అట్లా. ఎట్లా గవర్నమెంట్? ఇక గవర్నమెంట్కి ఇదే ఇక పానం లేని వాళ్ళకి ఇంకా జర పానం పోతుంది. ఏం చేస్తాం, గిరాకులు లేవు, పెట్టుకొని కూర్చుంటాడు. ఆ రైతు బజార్లు అవి ఇవి లాంగ్ లైన్లు ఏంటియో పెట్టి ఈడ ఎవరు వచ్చారు బిడ్డ. ఒక్కన్నర తెచ్చి 2 రోజులు అమ్ముతున్నాం. చేతగాక చేత రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లుంది మార్కెట్ రేట్లు పెరిగినాయా? పెరిగినాయి, అన్ని పెరిగినాయి. ఏమొచ్చినాయి, ఏమన్నా తక్కువ ఉందా? అన్ని పెరిగినాయి. పింఛన్ లేదు. మాకైతే మా ఆయన ఇప్పుడు 65 ఏళ్ళు ఉన్న 70 ఆయనకి వరకు రాలే పింఛన్, మాకు కూడా రాలే. నేను కూడా 60 ఏళ్ళు ఉన్నా, నాకు కూడా రాలే. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది పెట్టి రాలే. 40 కిలో ఏం చేస్తాం నాయన, గరీబోళ్ళు బతికేది లేదు కదా. ఎన్నో అనుకున్నాయి. 6 గ్యారెంటీలు ఇస్తా ఉండ కదా, ఏమి ఇస్తలేదు. గ్యాస్ రాలేదమ్మా 500 గ్యాస్ ఇయ్యలే, ఆ గ్యాస్ కూడా రాలే మాకు. కరెంట్ ఉన్నది కానీ మాకు ఒకటి పోయింది, 2ట్లో ఒకటి తక్కువ రేటు అనుడే కానీ పిరిలేదు, పిరిలేదు. ఆయనకి వేసినాం, కేసీఆర్కి వేసినప్పుడే బాగుండే మాకు. ఆయన నుంచే మంచిగా ఉంది. ఈయన వచ్చినప్పుడు అయితే ఏది సరిగా లేదు. అప్పుడు ఒక్కసారి కూడా కరెంటు పోలేదు. ఇప్పుడు కరెంటు పొద్దుకు 10 సార్లు పోతుంది. కరెంటు పోతుంది నాన్న, మధ్యాహ్నం పూట పోతుంది. ఇంతకుముందు కరెంట్ షార్ట్ అయ్యి ఇంతకుముందు కరెంటు పోయింది. ఆయన ఉన్నాడు, ఇంత బేరాలు కూడా మంచిగా అయినాడు. బేరాలు కూడా మంచిగా అయితే లేవు అసలు. మార్కెట్లో 1 రోజు తెచ్చుకొని 2 రోజులు అమ్మడవుతుంది సౌద్. అప్పటంతా లేనే లేదు. ఇప్పుడు గ్యాస్ కూడా అగ్గు ఇస్తానన్నాడు, గ్యాస్ కూడా 500కి ఇస్తానే లేడు ఆయన. కరెంట్ ఇస్తుండు, బస్సు ఒకటి పిరి పెట్టిండు, అడ్డమైంది. బస్సు ఎందుకయ్యా పిరి పెట్టడం? ఉన్నోళ్ళు లేనోళ్ళు చాయ్ దాని కూడా బస్సులో పోతున్నారు మనుషులు. ఫాల్తు మనుషులకు పెట్టిండు బస్సు. పని ఎందుకు నానే పని లేక బస్సు తీసేసి వేరేది ఏదైనా పెట్టాలి గరీబోళ్ళకు. దాని నుంచి పైసలు దేనికన్నా ఆదాయం అని వస్తుండే బస్సు తీసేసి పెడితే. మాకు లేదు నాన్న జాగా, పొలము, ఇల్లు, సొంతం ఇల్లు కూడా లేదు మాకు. కిరాయి ఇల్లే మాకైతే. రేషన్ కార్డుకి అప్లై చేయలే, మా బిడ్డ తిరుగుతున్నది. ఇంతవరకు రాలే. మా బిడ్డకు లేదు, మా కొడుకు లేదు. నాకు ఉన్నది రేషన్ కార్డు, మా బిడ్డకు మా కొడుకు లేదు. వాళ్ళకు లోన్లు ఏ లోన్ కూడా మేము ఉపయోగించుకోలేము నాన్న. గవర్నమెంట్ సొత్తే మేము ఉపయోగించుకోలేము. అప్పుడు వర్షాలు వచ్చే మా ఇండ్లు మునిగిన అందరికి ఇచ్చారు కానీ కిరాయి ఇళ్ళకి మాకు ఇయనే లేరు అసలు. దానికి ఇస్తురు, దీనికి ఇస్తురు అని ఏదో 1 రూపాయి కూడా మాకు జల్లలేదు అసలు గవర్నమెంట్ పైసా. పొద్దుంతా వస్తాం, ఇలా కష్టం చేసుకొని పోతాం. పొద్దుమీ ఓంగలు ఇంత వండుకుంటాం, తిని పండేటోళ్ళము. అట్లా అంతమంది లేరు. మామూలుగా ఇంట్లో చేసేటోళ్ళు లేని వాళ్ళకు ఉందా గోస. చేసేటోళ్ళకు ఉన్న వాళ్ళకు వాళ్ళ ఇంటికాడ ఉన్న వాళ్ళు చేస్తారు, వీళ్ళు పోయి వాళ్ళు వండి పెట్టింది తింటారు. చేసింది చేసే వరకు సంతోషం పడతారు ఉన్నోళ్ళు. సొంత ఇండ్లు ఉన్న వాళ్ళకి, ఆస్తులు ఉన్న వాళ్ళకి వచ్చినాయి కానీ లేని వాళ్ళకి ఏవి రాలేవు అవి గవర్నమెంట్ సొమ్ము. అదైతే వెళ్తూ వస్తుందిలే, మా ఆయన చనిపోయినప్పుడు వస్తుంది, అది వస్తుంది పింఛన్. ఏది నాన్న అదే 2000 వస్తున్నాయి. 4000 ఏడు వస్తున్నాయి, అవే 2000 వస్తున్నాయి. ఇప్పుడు పడుతున్నాయి టైంకి. పోయిన నెల పడ్డది టైంకు, 3వ నెల కూడా పడ్డది కానీ ఇప్పుడు ఇంకేమో ఈ నెలలు ఎప్పుడు వస్తుంది తెలియదు. అంత ముందుకైతే చాలా కష్టంగా వేసాడు. కేసీఆర్ ఉండగా మంచిగా వేసాడు, నెలకు వేసాడు పాపం. ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉండే మాకు. పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 4000 పెంచుతా ఉండే కదా. 2000 ఇస్తుంది బిడ్డ, 2000 ఇస్తుంది. 2000 వేస్తుంది. టైంకి వస్తున్నాయి రయ్యానా? టైంకి వస్తున్నాయా? టైంకి వస్తున్నాయి, టైంకి వస్తున్నాయి. గ్యాస్ ఇస్తా ఉండగా గ్యాస్ వస్తుందా? గ్యాస్ లేదు, ఏం లేదు. ఖాళీ 2000 వస్తున్నాయి అంతే, ఏం లేదు. కరెంట్ ఉంటుందా? కరెంట్ మేము ఇంటికాడ ఉండం కదా బిడ్డ, చూడం కదా. పొద్దున వస్తే రాత్రికి పోతాం. ఉచిత కరెంట్ అంటే 2 వస్తుంది. అది ఏం లేదు, ఫ్రీ లేదు, ఏం లేదు. కరెంట్ బిల్ కడుతున్నాం. ఇది ఇందిరం బిల్లు ఇచ్చిందమ్మా.
ఇందిరా మిల్లు మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తాను కదా. ఏది లేదు, ఏది లేదు. పింఛన్ ఒకటే వస్తుంది. పింఛన్ ఒకటి వస్తుంది. మరి ఫ్రీ బస్ ఇచ్చింది కదా, దాని గురించి ఏం చెప్తారు? మేము ఎక్కం బిడ్డ, గీడ బోయిగూడమే కదా మాది. ఇక్కడనే పోతాం, ఇక్కడనే వస్తాం. బస్సులు లేవు కదా, బోయిగూడెంకి ఉండవు కదా బస్సులు. ఫ్రీ బస్ పెట్టడం మంచిదంట. ఏమో మాకేం తెలుసు, మేము ఎప్పుడు ఇంత మటుకు ఒకనాడు కూడా ఎక్కలే ఫ్రీ బస్సు. మాకు దగ్గరనే కదా, పోతాం వస్తాం అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే. అంటే ఏం చేసిండు ఆయన? ఇక ఏం చేసిండంటే ఇక చేసిన వాళ్ళకి చేసిండులే ఆయన. పింఛన్ చేసిండు ఆయన్నే మరి కేసీఆర్ పింఛన్. మరి ఆయన కూడా పెంచుతా అని చెప్పిండు కదా. ఏమో మళ్ళీ ఇంకేం లేదు కదా, ఆయనకి ఏడాది కానీ వస్తుంది, ఏం లేదు కదా. ఇంకా పింఛన్ పెంచలే, ఏం పెంచలే. కేసీఆర్ సర్దుకోవాలి కదా మళ్ళీ. పింఛన్ కేసీఆర్ ఉన్నప్పుడన్నా ఇచ్చింది, కానీ ఇప్పుడు వాళ్ళకు కాళ్ళు లేని వాళ్ళకు, కళ్ళు లేని వాళ్ళకు, చేతులు లేని వాళ్ళకు 3000 వస్తున్నాయి. మాకైతే అదే 2000. ఎట్లుందని ఇప్పుడు గవర్నమెంట్ కోసం నాకేం తెలియదు నాన్న, పెద్ద మనుషులు అలా అడుగు. పథకాలన్నీ అమలు అవుతున్నాయా? ఏం పథకాలు, మాకేం పథకాలు ఏం లేవు. ఇందిరా మిల్లు రాలే, చేసినాం నాయన. ఉన్నోనికే 4-5 ఇండ్లు వచ్చినాయి, లేనోనికి ఆయనతోనే తెడ్డు పెట్టు. గ్యాస్ కూడా ఇస్తాను కదా 500. ఏం అది గ్యాస్ సంగతి మనకి తెలియదు. వచ్చినాక ఏడాదిలోనే అన్ని చేస్తా అని చెప్పిండు. ఇక చేస్తా అంటారు, అందరూ చెప్తారు నాయన. రాజకీయం అది అర్థం కాని రాజకీయం మనకేం అనా. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎవరు కొట్టేస్తారు? బీజేపీకే వేస్తాం. కిషన్ రెడ్డి ఆయననే ఉన్నా. కార్పొరేటర్ ఓళ్ళీలో పడతారో తెలియదు. చేయని చేయకపోతే మాకైతే రామరాజ్యం కావాలంతే. ఇది వేస్ట్ ప్రభుత్వం ఉంది సార్. అంతా అనుకున్న ఏది నెరవేర్చింది లేదు, ఏది కరెక్ట్ చేసింది లేదు. ఇది కరెంటు మాపే అన్నాడు, కరెంటు లేదు. గ్యాసు 500 కరెంటు, గ్యాస్ లేదు, ఏది లేదు. యారు రుణమాఫీలు అన్నాడు, ఏది రుణమాఫీ లేవు రైతులకు. అక్కడ ఊర్లలో కూడా నాది ఊరే, మేము ఇక్కడ వ్యాపారం చేసుకుంటాం, అక్కడ వ్యవసాయం చేసుకుంటాం. ఏది రుణమాఫీ చేసింది? ఎక్కడ రుణమాఫీ అయింది? ఎక్కువ కాలే, ఎక్కడ కాలే. ఇక్కడ అది కరీంనగర్ మాది. 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చేసిండు. 6 గ్యారెంటీ లేదు, ఏది నెరవేర్చిండు సార్. ఉచిత బస్సు అని ఇచ్చిండు. ఉచిత బస్సు ఇచ్చి బస్సులు 10 బస్సులు ఉంటే 4 బస్సులు పెట్టిండు అంతనే. ఆ బస్సులో ఆ పబ్లిక్ కొట్టుకోడు, తిట్టుకోడు. ఏది కరెక్ట్ లేదు సార్, వేస్ట్. కేసీఆర్ ఉన్నప్పుడు అది అన్ని పద్ధతిగా మంచి శాంతి విధంగా నడిచినాయి అన్ని కరెక్ట్గా. గవర్నమెంట్ బాగాలేదు సార్. బాగాలేదంటే ఏం పనులు అయితే లేవు, ఏం గిరాకీలు లేవు, మార్కెట్ అంతా డౌన్ అయిపోయింది. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి ఏమో సార్, దాని గురించి మనకు తెలియదు. దాని గురించి అయితే నాకు తెలియదు. గ్యాస్ వస్తుందన్న 500 వస్తలేదు సార్. కరెంటు, ఉచిత కరెంట్ అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు బిల్లు కడుతున్నాం. అంటే ఇప్పుడు ఇందిరా మిల్లుకి అప్లై చేసుకోవాలి? లేదు సార్, చేయలేదు. మాకున్నది ఇల్లు చేయలే. అంటే ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు గవర్నమెంట్? గవర్నమెంట్ అయితే బాగాలేదు సార్. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? పర్వాలేదు సార్. కేసీఆర్ ఉన్నప్పుడు పర్వాలేదు, మంచిగా ఉండే. అంటే రుణమాఫీ మాకు రుణమాఫీ అంటే మాకేం లేవు, ల్యాండ్ ఏం లేదు మాకు. ఎలా గవర్నమెంట్ ఎట్లా? ఏం గవర్నమెంట్ పాలిస్తానని చెప్పండి. ఉన్న భూములు అమ్ముకుంటారు, రైతు కథం, రైతు గో అవుట్. ఇప్పుడు చూడండి, బంగ్లాదేశ్ వాళ్ళు ఈడికి వస్తారు, వెస్ట్ బెంగాల్కి వస్తారు. వెస్ట్ బెంగాల్లో వచ్చి హైదరాబాద్లో ఉంటారు. ఎవరైనా ఆపుతుర్రా? దానికి ఏమైనా ఆన్సర్స్ ఉన్నాయా? ఏమీ లేదు. నా కేటీఆర్ పట్టించుకున్నా, కేసీఆర్ పట్టించుకున్నా, రేవంత్ రెడ్డి పట్టించుకో. ఎవరైనా ఆపుతురు రావాలని? అందులోకించి ఎంతమంది బంగ్లాదేశ్ వాళ్ళు వస్తారు, ఎంతమంది పాకిస్తాన్ వాళ్ళు వస్తారు? ఎవరే, అదేం లేదు. నాది రాజకీయం నడుస్తుందా? నడుస్తుంది. దాని దిక్కించి ఏం పట్టింపులు. ఒక పేదోడు ఎట్లా బతుకుతుండో అది లేదు, దాని దిక్కించి తీసుకునేది ఏం లేదు. అది కూడా కొద్దిగా ఆలోచించాలి. ఏమైనా రైతు బంధు వాళ్ళదే లొల్లి ఉంటుంది రోజు. నువ్వు చూడండి, అసెంబ్లీ పోని ఎక్కడైనా సెక్రటరీ ఫస్ట్ వాళ్ళదే ఉంటుంది, వాళ్ళ దిగించి ఏం లేదు. కనీసం పేదోనికి వాటర్ కూడా లేదు. అక్కడ బయట బాటిల్ పెట్టి కొనుక్కోవాలి. వాటర్ ఒక 1.5 hour అంటే 2 hours, అది ½ an hour కూడా వదిలేడు. మీరు సర్వే చేయమనండి, మురికి వాటర్ ఎట్లా పోతున్నాయి రోడ్ల మీద, అది లేదు. ఇప్పుడు చూడండి, మీరు కొద్దిగా అక్కడ బయట పోయి చూడండి, మొత్తం మురికి వాటర్. బిజినెస్ లేదు. మార్కెట్ చూడండి ఎలా ఉంది, అది లేదు. ఒక మెయింటెనెన్స్ అనేది లేదు.
అంటే గవర్నమెంట్ వచ్చినాక ఎట్లా ఉంది సరే? ఏం లేదండి, గవర్నమెంట్ వాళ్ళది, వాళ్ళ ఇండ్లు నింపుకోవాలి. ఏమనంటే కేసీఆర్ ఇన్ని అప్పులు చేశారు, మేము ఇది ఎవరు అప్పులు చేశారు? నీ మేనేజ్మెంట్ నువ్వు చేయరాదండి. నీకు మేనేజ్మెంట్ నీకు ఉన్నది కదా, నువ్వు చేయొచ్చు కదా. అది లేదా? అంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తాను కూడా చెప్పారు. అది ఎందుకండి 6 గ్యారెంటీలు ఎందుకు? ప్రతి ఒక్కరికి ఇవ్వాలి 25,000 రూపాయలు, 10 నుంచి 25,000 రూపాయల దాకా సంపాదిస్తున్నారు. ఎందుకు ఇవ్వాలి ఒక్కొక్కరికి ఇల్లు? అవసరమా? వాళ్ళకు నీకు నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ పెంచండి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెంచండి. ప్రతి ఒక్కరిని తాగుబోతుల్లో తయారు చేస్తారు. అంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చారు కదా, ఏది ఇచ్చారండి? ఎవరికి ఇచ్చారు? చూపిమనండి. ఒక 10 మందికి చూపిమండి, నాకు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినని చూపిమండి. ఏమీ లేదు, అదే కాంట్రాక్ట్ బేసిక్స్, అందరు ఏమీ లేదు, అందరు నిరుద్యోగాలు. మరి ఇప్పుడు ఆ పథకాలన్నీ సరిగా అమలు అవుతున్నాయి? అవడం లేదండి. కనుక్కోండి, మీరే ఒక్కొక్క ఇంటికి పోయి కనుక్కోండి, ప్రతి ఒక్కరు తిడుతున్నారు. అంటే 6 గ్యారెంటీలలో ఉచిత అరే 6 గ్యారెంటీలలో నువ్వు ఒక పేదోనికి ఇవ్వండి, ఒక విధవకి ఇచ్చినా ఓకే, ఒక పెళ్లి కాని వాళ్ళకి ఇచ్చినా అది ఓకే, ఒక వికలాంగులకు ఇచ్చినా అది ఓకే. వేరే వేస్ట్ వాళ్ళకి కూడా ఇవ్వడం అవసరమా అండి? వేస్ట్ వాళ్ళకి ఇవ్వడం అవసరమా? అది 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 కనీసం మీరు వెరిఫికేషన్ చేశారా? ఏది సర్వే చేయండి, ఎంతమందికి ఇస్తారు, ఎంతమందికి బ్యాంకులకి నుంచి వస్తుంది, అది సర్వే చేయండి. అది లేదు, వస్తున్నాయా, ఇస్తున్నామా, పంచుతున్నామా, అది కాదండి. ఫస్ట్ సర్వే చేయాలి, సర్వే చేసి దాని ప్రకారం చేసుకోవాలి. అవునండి, పెంచుతా. ఏడు పెంచారా? అది ఒట్టి జియో పాస్ కాలేం కాదు, అది అంతే. జియో పాస్ అయిందా? కాలేదు. వచ్చిన 100 రోజులలో చేస్తాను. ఎట్లా ఇస్తాడండి? ఇంత కోట్ల నీకు అప్పులు ఉన్నాక నీకు ఏడికెంచి ఇస్తాడు? ఏది కొరికినా నువ్వు పేదొందే కొట్టాలి. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేశాడు, దాంట్లో 5% 25% ఏమో చేశాడు. దాని డబ్బులు ఏమైనాయి? బీఆర్ఎస్ డబ్బులు ఏమైనాయి? అవి కంపల్సరీ కావాలి కదా. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడే పోతున్నాయి? అంటే మొన్న అడిగితే గత ప్రభుత్వం చేసిన అప్పులే అని అంటున్నాడు. అదే అంటున్నాడు, అదే చూపిస్తున్నాడు. మరి నువ్వు పరిపాలించి 2 సంవత్సరాలు అయింది, నువ్వు పరిపాలించిన డబ్బులన్నీ ఏం చేస్తున్నావు? అది ఎవరు అడగారండి. ఏమైనా వీలు పోట్లాడుకోవాలి, ఈయన మీద ఆయన మీద ఆయన, అంతే. గాలికి వదిలేసిండి అంతే. ప్రజలు మీరు ఎలానైనా బతకండి. నేను చెప్తున్నా కదా, మీరు పర్ డే నువ్వు సండే రోజు రండి మీరు ఇక్కడికి. మన తెలంగాణ ఎవ్వరు కనిపించారు ఈ మార్కెట్లో. మీకు మొత్తం వెస్ట్ బెంగాల్ వాళ్ళే కనిపిస్తారు, బీహార్ వాళ్ళే కనిపిస్తారు. వాళ్ళు వచ్చి ఇక్కడ బతకడం ఉన్నారు, కానీ తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఎవరు బతకడం లేదు. తెలంగాణ వాళ్ళు మొత్తం జంపు మళ్ళీ బయటికి. అదే అంటే మొన్న ఒక న్యూస్ వచ్చింది, తెలంగాణలో తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఉట్టి మందుకు వేరేవాడు వచ్చి, ఇప్పుడు హర్యానా వాడు వచ్చిండు, బీహార్ వాడు వచ్చిండు, ప్లంబింగ్ బీహారీ, హర్యానా ఇవి మన సిమెంట్స్ అవి ప్లంబింగ్ అవి అమ్ముకుంటున్నారు. మన ఒడిస్సా వాళ్ళు కన్స్ట్రక్షన్ దాంట్లో ఉన్నారు. మన తెలంగాణ వాళ్ళు ఏం చేస్తారో గవర్నమెంట్ అడుగుతుందా వాళ్ళని? మీరు ఎందుకండి మరి మీరు జాబులు చేయాలని అడగరా మీరు? అది లేదు, రాజకీయంకి ఇచ్చారు, అది అంతే. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వల్ల తెలంగాణ వాళ్ళకి ఉపాధి లేదండి. అక్కడ ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర సపరేట్ చేశారు, మళ్ళీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చారా? ట్యాక్సీ బిజినెస్ చేసుకుంటారు వాళ్ళు. ఇవాళ మొత్తం మళ్ళీ ట్యాక్సీ వాళ్ళే స్టార్ట్ అయినాయి, ట్రాన్స్పోర్టింగ్ ఆంధ్ర వాళ్ళే. మరి ఇక తెలంగాణ వాళ్ళకి ఏమున్నాయండి? ఆటో పర్పస్ చూడండి, ఆటో వాళ్ళు హర్యానా వాళ్ళు బీహార్ వాళ్ళే ఉన్నారు. తెలంగాణ వాళ్ళకి ఏమీ లేదు. ఏమనంటే మేము ఇది చేస్తున్నాం, అది ఏమీ చేయడం లేదు. తెలంగాణ వాళ్ళకి జీరో. అంటే ఇప్పుడు మరి వేరే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు పోవాలంటే ఏం చేయాలి? అది పట్టించుకోవాలి కదండి, ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడ? ప్రభుత్వం పట్టించుకోవాలి, అది లేదు, అది ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లాంటి ఎవరున్నా అదే ఉండే, కేసీఆర్ ఉన్నా అదే ఉండే, రేవంత్ రెడ్డి ఉన్నా అదే ఉండదు. ఇప్పుడు నాకు మాట్లాడేంత ఓపిక లేదే. 2 నిమిషాలు మా కోసం. ఎట్లా గవర్నమెంట్ ఎట్లున్నా మా కష్టం మేమే తింటున్నాం. గరీబోనికి ఏం పెట్టింది లేవు. పేదవాడు లెక్కనే ఉన్నాడు కదా, వాడిని పైకి తీసుకొచ్చే ఆలోచనలు లేవు కదా. ఎవరు గెలిచినా ఏం చేస్తలేరు కదా. మధ్యతరగతితోనే ఇరుక్కపోతాడు తప్ప వాడు పైకి వచ్చే మార్గం లేదు. ఏమో భూములు ఉన్నోనికి రైతు బంధు చేసుడు, భూములు ఉన్నోనికి అవి ఇచ్చుడు. అంటే ఇప్పుడు భూసానికి 20 ఎకరాలు ఉన్నది, వానికే మేలు చేస్తారు. ఎవరు గెలిచినా వాళ్ళకే మేలు చేస్తారు. భూమి జాగలేని నిరుపేదలను మాత్రం తొక్కి పడేస్తారు కదా, మీదికి లేపుతలేరు. 6 గ్యారెంటీలు కూడా పెడతా 6 గ్యారెంటీలు పెడుతుంది, కానీ ఏ గ్యారెంటీ 2 గ్యారెంటీలు అమలైనాయి. ఒకటి
కరెంట్ ఇది ఒకటి, ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఒకటి. ఆ ఫ్రీ బస్సులో కూడా లేడీస్ మస్తు అది చేస్తారు, సీట్లు ఇచ్చడం లేదు మగవాళ్ళకు. ఇప్పుడు చెప్పండి. పేదవాళ్ళకు భూమి పట్టాలు కావాలన్నా ఇబ్బందే. పేదవాళ్ళకు ఏదైనా బతుకు తెరువు గురించి ఇప్పుడు మాకు భూమి జాగా లేదు, ఏం లేదు, చేద్దామంటే తిందామంటే తిండికి లేకుంటున్నాయి. ఊర్లో బతామంటే బతుకు తెరువు లేదు. ఇప్పుడు ఇట్లా సిటీకి వచ్చి బతున్నాం, మా కష్టమే చేసుకొని బతున్నాం. ఊళ్ళో కూడా మాకు అనుకున్నట్టు రేషన్ కార్డు కూడా కానీ భూములు పట్టా కూడా కానీ అవన్నీ కూడా మాకు అమలుగా పరచాలి కదా. ఏది ఎవరు ఏం చేస్తలేరు, అట్లాంటి వాళ్ళను తొక్కి పడేస్తారు. పైకి తీసుకొచ్చే మార్గం లేదు. దయచేసి గరీబుని పైకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు అంతే ఉన్నది, ఇప్పుడు ఎవరు గెలిచినా అంతే ఉన్నది. గుద్దబలిసినోనికి పెంపకం చేస్తారు కదా తప్ప గరీబుని లేపుతలేరు. వచ్చిన సంవత్సరంలోనే అన్ని చేస్తా అని చెప్పిండు కదా. చేస్తానంటే ఇప్పుడు ఇంకున్నది కదా ఆయనది. ఇప్పుడు ఉన్న సంవత్సరం కూడా నిరుపేదలకు ఏం చేస్తాడో చూద్దాం కదా. చేస్తే మంచివాడే కదా. రానున్న రోజుల్లో మంచిగా చేస్తే మంచిది అంటారు. పేదలను ఇవ్వలేం కానీ పేదలను లేపాలి. ఏమున్నా బతుకు మా బతుకు మేము బతాను నాన్న. ఏం చేస్తాం చెప్పు. అన్ని పేదలకు ఇట్లా బతకాలంటే ఎట్లా బతారు చెప్పు. అన్ని రేట్లు ఎక్కువ, అన్ని చెప్పు. 6 గ్యారెంటీలు ఇచ్చిండు కదా అందరికి. ఏ 6 గ్యారెంటీ 2 అయితే అమలం అయినాయి, ఇంకా తతిమే కాలే. ఏమైతే బస్సు అయింది ఒకటి, కరెంట్ ఫ్రీ అయింది అంతే, ఏం కాలేదు. పెట్టినా కూడా రాలే మాకు. రాలే నాన్న, ఇస్తాను కానీ రాలే మాకు. ఇంకా పెట్టినావు తులం బంగారం. మా బిడ్డ పెళ్లి అయింది ఇప్పుడు ఆల్రెడీ. కేసీఆర్ ఉన్నప్పుడే అయింది, అబద్ధం ఎందుకు ఇచ్చిండు ఆయన తులం. ఏమేం రాలే ఇక. ఏది మాకు పెన్షన్ లేదు, ఏం లేదు నాన్న. అబద్ధమైన కష్టం చేసుకొని తింటాను, అదే ఉంది, ఏం లేదు ఇక. కేసీఆర్ ఉన్నప్పుడు గట్టినే ఉంది, ప్రభుత్వం ఇది ఉన్నప్పుడు కూడా గట్టినే ఉంది. అంతే ఇక, మారతలేదు. ఇక బంగారం అయితే రేటు దిగుతలేదు. పేదవాళ్ళు ఎట్లా పెళ్లిళ్ళు చేస్తారు నాన్న చెప్పు. 4 బిడ్డలు 3 బిడ్డలు ఉన్న వాళ్ళు ఎట్లా బతారు చెప్పు. అదే బాధ మాకు. బంగారం ఒక్కటి దిగాలి, అందరూ బతకాలి నాన్న. ఒక్కలేమో బతికింది తెలియదు కదా నాన్న. నల్లలా ఇక బోర్లే ఉండే ఇంటికి. బోర్లు ఉన్నాక ఇంకేందవుతుంది నాన్న. నల్లలు ఎరికెళ్ళి వస్తాయి చెప్పు. నల్ల అంటే 4 రోజుల కొనాలి వస్తుంది. ఇంటింటికి బోర్లే ఉన్నాయి ఇక అంతే. ఇప్పటి వరకు అయితే గట్టినే ఉన్నది. ఏం పెట్టేది ఏం లేదు, ఎవరు కష్టం వాళ్ళు తింటారు. నాకు అన్నీ అవుతున్నాయి. వస్తాం పడతలేవుగా పైసలు. గ్యాస్ పడతా అన్నీ వస్తున్నాయంటే వచ్చినాయి చెప్పిన, రాని ఎట్లా చెప్పాలి. వచ్చిందే చెప్తున్నా. గ్యాస్ పడతలేవు పైసలు. మార్కెట్ చూసిన దందా ఇట్లా ఉంది. అన్ని నడిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని నడిపిస్తేనే అందరు మంచిగా బతుకుతారు. ఏం ఏం లేవు, ఏం నడుస్తలేవు. ఒక బస్సు అని ఇచ్చారు అంతే, అది ఒక్కటే నడుస్తుంది. బస్సు నడుస్తుంది కానీ బస్సులు ఎక్కువ వస్తలేవు. కావాలి కదా, కోటీశ్వరులు అయితేనే కదా ఆడపిల్లలకు. ఇంటికి ఆడపిల్లని కనాలంటే భయపడతారు. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. కనాలంటే ఇప్పుడు పబ్లిక్ భయపడతారు. అంటే అంత కష్టం ఉంది. ఆడపిల్లలు బతకాలంటే కష్టం. చదువుకు పైసే, కట్నానికి కోట్లు అడుగుతారు. ఉన్నోనికి 1 బిడ్డ ఉంటే ఇస్తారు. 4 3 ఉన్నోళ్ళకి. నాకు 3 ఉన్నారు, నేను ఎట్లా ఇవ్వాలి. బంగారం తులం 1,00,000 అయింది. 1 బిడ్డకి అయితే 10 తులాలు పెట్టుకోవచ్చు. 3 బిడ్డలు ఉన్నదాన్ని ఎన్ని తులాలు పెట్టాలి, ఎట్లా బతకాలి. ఏడా అనుడు మందమే, ఇచ్చింది లేదు కదా. మార్కెట్ చూసినావా దంది ఇట్లా నడుస్తుంది. ఏమన్నీ గవర్నమెంట్ అన్ని సప్లై చేస్తారు, ఏది మా దాకా వస్తలేదు. ఉచిత కరెక్ట్ అన్నారు, ఎవరికి పడుతున్నాయో పడతలేవు. గ్యాస్ పైసలు అన్నారు, మాకు ఇంతవరకు పడతలేవు. ఇంకా నెలకు 2500 అన్నాడు, అవి పడ్డది లేదు. ఏది గవర్నమెంట్ ఎక్కింది కానీ మాకు దాకా వచ్చింది లేదు. అనుడు మందమే కానీ చేసింది లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది. ఆయన వద్దన్నారు కానీ ఇప్పుడు పబ్లిక్ వద్దన్నారు కానీ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా నడిచింది. ఈయన ఉన్నప్పుడు అన్ని చెప్తుండు కానీ ఏది చేసింది లేదు. సంవత్సరానికే ఇట్లుంది, ఇంకా 3-5 సంవత్సరాల దాకా ఇంకెట్లుంటుందో కదా. పబ్లిక్ అన్ని మంచిగా నడిపిస్తే ఆయననే వెళ్తాం కానీ ఇప్పుడు ఏది నడవాలన్నా కష్టమవుతుంది కదా. అన్ని చెప్పుడు మందే ఉన్నాయి. ఎన్నో చెప్పారు, రేషన్ కార్డు అన్నారు, అన్ని మంచి బియ్యం ఇస్తాను. ఈ నెల బియ్యం అట్టినట్లు ఉన్నాయి అంతే రేషన్ కార్డు మీద.
ఇక మళ్ళా నెల ఎట్లా అంటాడు? ఈ సన్న బియ్యం కూడా ఇస్తా అని చెప్పాడు. సన్న బియ్యమే ఒక్కటే నెల ఇచ్చిండు, ఈ నెలనే ఇచ్చిండు, మంచిగానే ఉన్నాయి. కానీ మళ్ళా బియ్యం ఇస్తుండు, మళ్ళా నెల రాగులు ఇస్తుండు అంట. బియ్యం తిననీకే తింటలేరు, అన్ని అడ్డికి పావుసారు వారు వస్తారు. ఇక రాగులు ఇస్తారు ఎట్లా తింటారు? బియ్యమే ఇవ్వాలి, బియ్యం మంచిగా ఇవ్వాలి. అన్ని గవర్నమెంట్ మంచిగా చేస్తేనే మంచిగా ఉంటుంది. కాదు సమస్య చెప్తే చేయలేదు. ఏం చెప్పాలా? గవర్నమెంట్ ఎట్లుంది? గవర్నమెంట్ ఎట్లుంది? గట్టనే ఉన్నది. పింఛన్ వస్తుందా? 4000 వస్తలేదు, 2000 వస్తుంది. ఇస్తా అంట కదా. ఇస్తలేడు, ఇస్తాడు కానీ ఇస్తలేడు. 2000 పింఛన్ ఇస్తాడు కేసీఆర్. ఇస్తాడు, ఫ్రీ బస్ ఇచ్చినట్టే ఇస్తలేము పింఛన్ కూడా. సరే ఫ్రీ బస్ ఇచ్చినట్టే పింఛన్ ఇస్తాం, మంచోడే. రేవంత్ రెడ్డి మంచోడే అంటాం. మరి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు మంచోడా? ఇప్పుడు ఎట్లైనా మంచోడే, గెలిచింది కదా, ఎట్లయినా మంచోడే. ఇచ్చినా మంచోడే, ఇవ్వకున్నా మంచోడు. గ్యాస్ వస్తుంది 500. వస్తలేదు, 900 గ్యాస్. 900. మరి ఉచిత కరెంటు? మా కరెంట్ వస్తలేదు. అందరికి వస్తుంది, పెద్ద పెద్ద బిల్డింగులకు వస్తుంది, మాకు వస్తలేదు గుడిసెలకు. మరి మాకు ఇవ్వాలి కదా, పెద్ద పెద్ద ఉన్నోనికి అట్లా ఇస్తారు, లేనోనికి అట్లా చేస్తారు. కరెంట్ కాదు, మాకు కరెంటు బిల్లు వస్తుంది, నేను కడుతున్నా. కరెంట్ ఉంటుంది రోజు మొత్తం? ఉంటుంది. మేము మార్కెట్ లో వచ్చి కూర్చుంటున్నాం. మాకేమేరక బాబు కరెంటు ఉండేది తెలియదు, తెలంగాణ ఉంటుంది, పొద్దాక తెలియదు ఇక మనకు. ఎందుకు భయపడతా? అసలుగా భయపడా, ఎందుకు భయపడతా? ఎందుకు జల్లేస్తారు? ఏమైనా రంగు మాడితే వెళ్ళేస్తారు మమ్మల్ని. 4000 రూపాయలు రాని పింఛన్ రాని మమ్మల్ని. మేము అంటే ఏమంటారు? మాకు 2000 ఇస్తాను కేసీఆర్. 4000 వస్తారు, 4000 వేసిన పిరి బస్సులు పెట్టిండు. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పేరు మారితే మళ్ళీ జైలు వేస్తారు. సరే రేవంత్ రెడ్డి చేటే. రేవంత్ రెడ్డి చెప్పు. నాకు 4000 ఇస్తే మేము మాకు 4000 కరెంటు బాబు కావాలి. ఉన్నోనికి అట్లా చేస్తా, ఉన్నోనికి కరెంటు బిల్లు వస్తలేదు, లేనోనికి ఇస్తాను కరెంటు బిల్లు. కరెంట్ వస్తలేదు అన్నావు, మరి ఇందిరం బిల్లు పెట్టుకున్నా? ఇందిరం బిల్లు పెట్టుకున్నాం, వచ్చిందా? రాలే అసలు పేరు వచ్చింది కానీ రాలేదు, ఇల్లు రాలేదు. మాకు మరి ఇల్లు కావాలి. చేస్తారా ఇల్లు? ఇస్తారు, గవర్నమెంట్ ఎందుకు ఏదో కదా అన్ని. మాకు పేరు వచ్చింది, ఇల్లు రాలేదు. పేరైతే వచ్చింది, పేరు వచ్చింది, ఇల్లు రాలేదు. గవర్నమెంట్ అయితే మంచి లేదంటే అంటే ఈ సంవత్సరం మొత్తం అమ్ముడు లేదు, చేసు దంద లేదు, గిరాకీ లేదు మొత్తం మార్కెట్ లో. ఈ రేవంత్ రేట్ వచ్చిన సార్ చాలా కష్టమవుతుంది మాకైతే. రేట్లు ఏం పెంచలేదు, ధర చెప్పిన ధరనే కాడికెళ్ళి ఇచ్చిన రూపాయి చారణ మట్టుకు అమ్మినా కానీ మాకేమి గిరాకీ లేదు మార్కెట్ లో. చాలా కష్టమవుతుంది. ఎండలు ఇవన్నీ ఇంత పార్దలు కట్టుకొని ఎండలు కూర్చొని కష్టపడినా కానీ మాకు 10 రూపాయలు ఫలితం లేదు ఇంట్లో. ఈ రేవంత్ రేట్ వచ్చిన సార్ ఇంకా ఆగమైపోయింది మార్కెట్ అయితే. ఏమి ఇచ్చిండు ఆయన? నా పింఛన్ ఇస్తున్నాడు 4000 రూపాయలు, అది లేదు ఇది లేదు. రేషన్ బియ్యం మంచిగా ఇస్తున్నాడు, అవి ఇట్లా గొప్ప బియ్యం, సన్న బియ్యం అన్న దొడ్డు బియ్యం వస్తున్నాయి మాకు. చాలా చోట్ల సన్న బియ్యం ఇస్తున్నారు. ఎక్కడేమో మా సైడ్ అయితే దొడ్డు బియ్యం వచ్చినాయి. మరి లేడీస్ కి 2500 ఇస్తా అంట. అదన్నీ ఆ చెప్పిన మాట ఇట్లా సరిగా లేదు ఆయన ఎవరికి, మాకైతే ఇంతవరకు రాలేదు. 500 గ్యాస్ అయ్యా చెప్పిండు ఆయన మీద కావచ్చు, కానీ అసలు గ్యాస్ 1000 రూపాయలే. మేము ఇప్పటి నుంచి 1000 రూపాయలు కడుతున్నాం, 850 1000 రూపాయలు కడుతున్నాం బిల్లు. కరెంట్ వస్తుంది? కరెంట్ ఒకటి 0 బిల్ వచ్చింది అయ్యా, ఉన్నది చెప్తున్నా, 0 బిల్ వచ్చింది. అంతటి వస్తుంది 0 బిల్ అంతే. ఇందిరం బిల్లు పెట్టుకున్నారా? ఇందిరం బిల్లుకి మాకు తెలియదు అండి, మాకు పెట్టండి. రేషన్ కార్డులు ఇవన్నీ ఇస్తాండా? ఏమీ లేదండి, ఇంకా మాకు ఇంకా రేషన్ కార్డులే రాలేదు. పాతగా ఉన్నాయి, ఇంకా ఇప్పుడు కొత్తవి వస్తాను కానీ రాలేవు ఇంకా మాకు. అట్లుంది మార్కెట్ సంగతి అయితే. ఈ మార్కెట్ అయితే అసలు దందలే లేవు నాయన మాకు. ఆయన వచ్చేసరికి ఇంకా రేట్లు ఎక్కువ అవుతున్నాయి, తగ్గుతలేవు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నాము? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే మాకు, అన్ని మంచిగా నడిచినాయి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఎట్లుంటామో ఎట్లా పోతామో తెలియదు. ఈ మార్కెట్ లో దంద చేస్తాం. ముందు ముందు ఏం చేస్తాడో ఆయన తెలియాలి రేవంత్ రెడ్డికి. చాలా కష్టమవుతుంది మాకు. బస్సు ఫ్రీ అన్నాడు, అన్ని మంచి సౌలతుగా అందరికి మంచిగా ఉంటే చాలు అని చెప్పి ఆయన చెప్పినవన్నీ సరిగా రావాలి. మాట మాత్రం ఈ రోజు చెప్పి మాట మా దగ్గర తీసుకుంటే అది పద్ధతి కాదు రేవంత్ రెడ్డిది అయితే. ఇప్పుడు నీకు ఏవేయాలి? వంకాయలు అన్న, కాకరకాయల, బెండకాయల, గోకరకాయ, దొండకాయ. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి ఏంది కాండర్ పెట్టిండు, కాండర్ మాకు చదువు రాదా, ఏం చేయాలి?
ఆ? పింఛన్ వస్తుందా? పింఛన్ అత్తలేదు మాకు. ఉమ్. మరి పింఛన్ అత్తలేదు రాయాలి కదా. ముసలి పింఛన్ ఇస్తా అని చెప్పిండు 4,000. 4,000 ఏం కానీ రూపాయి తెలియదు మాకు. మరి ఎట్లా చేసుడు? ఇంకా బస్సు పిరిగా ఎక్కుతాను. ఎక్కుతాను. మంచిగా అనిపిస్తుందా ఫ్రీ బస్సు? ఏం మంచిగా ఒకరి మీద ఒకరు పడతారు. ఆడోళ్ళు అయితే ఆడోళ్ళ వినా మొగోళ్ళు వినా మొగోరికి చీటు దొరకలేదు, ఆడోళ్ళకే దొరుకుతుంది. రేవంత్ రెడ్డి పాడుగాను ఎక్కడ కాకుండా పిరి పాస్ కాదు, ఇంకా 5 రూపాయలు ఎక్కువ చేసినా మంచిదే, కానీ నాకు పింఛన్ ఇవ్వను. గ్యాస్ రాట్లా? అది గ్యాస్ 500కి ఇస్తాను. ఇత్తలేడు. 950 ఓటీపీ చెప్పు అంటాడు. ఓటీపీ మాకు చదువు రాదా, మరి ఏం చేయాలో చెప్పు. మాకు చదువు రాదా? 50-60 ఏళ్ళ కింద చదువులు ఉన్నాయా? గొర్రె కత్తి ఎట్లా కత్తింది కానీ మాకు తెలుసు. ఇప్పుడు చదువుకుంటారు మీరు, మాకేమవుతుంది? మాకేం తెలియదు. ఏం చెప్తాం? ఆడవాళ్ళకి 2,500 ఇస్తాను. ఏ రూపాయి ఎరగలే మాకు, 5 పైసలు తెలియదు మాకు. మరి ఓట్లు వేయించుకోండి కదా గెలవటం కోసం. మరి ఏం చేయాలి బిడ్డ? వేసినాం. 2,000 ఇస్తానంటే వేసినాం, 500 ఇస్తానంటే వేసినాం కానీ నమ్మేసినాం కానీ ఇస్తలేడు. ఏది లేదు. కరెంట్ రావట్లేదు ఇస్తాంగా. మాకు ఉచితం, పైసలు కడుతున్నాం. కరెంట్ బిల్లు 500 నెలకు 500, 600 వస్తుంది. జీరో బిల్ రాపించుకోలేదా మరి మీరు? రాపించుకున్నాం కానీ రాత్తలేరు. లంగలు అస్సలు రాత్తలేరు, బద్మాసులు ఉన్నారు. ఇందిరా బిల్లు పెట్టుకున్నా కానీ అత్తలేవు కదా మాకు. ఏది అన్ని వస్తలేవన్నీ ఎత్తిన చేయి పెడుతున్నాయండి. మరి ఎవి ఇవ్వాలి మాకు? రూపాయి తెలియదు. గవర్నమెంట్ సొమ్ము. కేసీఆర్ ఉన్నప్పుడు గొర్రెకు పైసలు కట్టిన 50,000 మాయ మీద తెచ్చుకున్నాం బ్యాంకులో 3 ఏళ్ళ నుంచి. గొర్రె కేసీఆర్ గెలిచిన గొర్రెచ్చు మాకు. గొర్రెన్న కాసుకొని బతుకుంది. గొర్రెలు లేవు, బార్రు లేవు, ఏవి లేవు. ఇగో ఈ ఎండలో కూర్చున్నాం, చెమటలు పెడతానే మాకు. లోన్లు ఇస్తాను కదా, లోన్లు పెట్టుకుని అంటాను కదా. మరి ఎవి ఇస్తలేడు కదా. మాకైతే రూపాయి బిల్ల తెలియదు. మాకు చదువు సత్రం రాదు. ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళ లెక్క మాకు కానీ 5 రూపాయల బిల్ల తెలియదు మాకు. గవర్నమెంట్ సొమ్ము మాకే రూపాయి బిల్ల తెలియదు. పిరి కరెంటు తెలియదు. మాకేం తెలియదు. మేము ఒక ఎండలో కూర్చుంటే రూపాయికి రూపాయి అమ్ముకొని బతుకుతాను. గవర్నమెంట్ ఎట్లుంది? వేస్ట్ గవర్నమెంట్. వేస్ట్ అంటే దేంట్లో బలం లేదు. ఏమిట్లా బలం ఉంది? సన్న బియ్యం ఇస్తా అన్నాడు, ఊర్లాలు ఇస్తుండు, సిటీలు ఇస్తలేడు. దొడ్డు బియ్యమే ఇస్తుండు. మాడియని మేమేం చేయాలని రాసిన దుకాణాలను అంతే. అంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తాను. ఏడు అమలు చేస్తాడు అన్నాడు. కాదు ఏమన్నా శాంక్షన్ అయినా చెప్పు, నువ్వు చెప్పు. అయిందా? ఉచిత బస్సు ఇస్తే 6 అయినట్ట. 6 అయినట్ట. కరెంట్ ఇస్తాడు. గ్యాస్ 500కి గ్యాసా మళ్ళీ అలా కొంటనే పడుతున్నాయి. 500కి ఇస్తుండు. ఇస్తలే అంటలే. మన దాంట్లో పడుతులో అవి పైసలు. పొలాలు లేవు. సిటీ మాది సిటీ. మరి ఇక్కడ నల్లలు మంచిగా వస్తున్నాయా? నల్లలు ఏం మంచిగా వస్తలేవు. నీళ్ళు ఎక్కువ లేదు, ప్రెషర్ లేదు. ఓన్ ఇంటికాడ మోటార్ వేసుకొని గుంజుకుంటారు నీళ్ళు. ఏం చేస్తారు? కర్మ అది. ఎండాకాలం కదా, ఉన్నోడు మోటార్ వేసుకుంటారు, లేనోడు గుద్దలేండాలి. ఏం వేస్తుంది గవర్నమెంట్? బలం లేదు. బలం లేదంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అంటే దీనికి రొటేషన్ చేస్తుండే. రొటేషన్ లేదు. రియల్ ఎస్టేట్ పడిపోయినాయి, అన్నీ పడిపోయినాయి. ఏం లేదు, బలం లేదు. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలలో కొన్ని అమలు చేసిండు, కొన్ని అమలు చేయలేదు. కొన్ని అంటే బస్సు చేసిండు, కరెంట్ చేసిండు, గ్యాస్ చేసిండు. 3 అయినాయి. ఇంకా 3 ఏం చేసిండు? లేడీస్ కి 2,500 ఏం రాలే. ఎవ్వలకు వార్తలు అవన్నీ వేస్ట్ మాటలు. రాలే. ఎవ్వలకు శాంక్షన్ కాలే. సన్న బియ్యం అన్నాడు, సన్న బియ్యం ఇస్తలేడు. వచ్చే ఏడాది కదా, 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళు ఉన్నదా అంటే ఆయన కొంచెం బడ్జెట్ ఉండొచ్చు, బడ్జెట్ లేదొచ్చు, మనకు సంబంధం లేదు కదా. ఇప్పుడు పబ్లిక్ చూస్తారు అవన్నీ, చూడరుగా. చెప్పిండు కదా చేస్తా అని చెప్పిండు. చేస్తా అన్నాడు. ఇంకా ఎన్నేళ్ళు పోయినాక చేస్తాడా? సంవత్సరం అయిపోయింది ఆయన ఎక్కి. అయిందా కాలేదు? అయిపోయినాక సంవత్సరం లోపట్నే 6 నెలలకే అన్నాడు ఆయన. 6 నెలలు పోయింది, సంవత్సరం అయిపోయింది. కాలే అయితలేదు. అయిన తను రీజన్ ఇచ్చి వేరే వాళ్ళకి ఇచ్చుకోవాలా, నీతను కాదన్నప్పుడు. అంతే కదా. కేసీఆర్ ఉన్నప్పుడు రొటేషన్ ఉండే. రొటేషన్ అంటే పబ్లిక్ దగ్గర పైసా ఇక్కడ పప్పులు, నూనె, ఆటోలు అందరు బతికిరు ఆయన ఉన్నప్పుడు. మార్కెట్ కూడా ఎంత డల్ ఉన్నది. లేదు, బలం లేదు. పబ్లిక్ పైసా తీస్తలేరు. దేంట్లో బలం లేదు సార్, అంతా డూప్లికేట్ అయిపోయినాయి.
ఐటాల్ బి డూప్లికేట్. అంటే మాటలు మట్టిగా అంటారా? ఆ? మాటలు మట్టిగా అంటారు ఇక. మాటల మట్టుకే అన్ని అంతే. సన్న బియ్యం ఇస్తాను సిటీలో ఎక్కువలోకి ఇవ్వాలి. ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్లో అసలు మాకు దొడ్డు బియ్యం ఇస్తుండు. మళ్ళీ అక్కడ ఇస్తారు అంటే అక్కడ పోయి తెచ్చుకో అంటున్నాను. ఏం చెప్పాం? బెదిరిచ్చుడు కాదు. ఆయన ఏమంటాం? రేషన్ దుకాణం ఏమంటామా? ఆయన ఏమంటామా మనం? ఇచ్చే దగ్గర తెచ్చుకోరా? ఇచ్చే దగ్గర తెచ్చుకోపోయి మేము అరుస్తున్నావు అంటుండు. మళ్ళీ ఆడు ఇస్తురుగా మల్కాజిరిలో అంటే మల్కాజిరికి పో తెచ్చుకో, ఆటో కిరాయి పెట్టుకొని పోయి రాపు. నాకు ఏం దొడ్డు మేమేనంట మల్కాజిరిలో. ఒక్కొక్క కథ చెప్తుర్రు, బుర్ర కథ, ఎర్రి కథ, బుర్ర కథ ఇట్లా చెప్తుర్రు మనుషులకు. కానీ వేస్ట్, గవర్నమెంట్ అయితే వేస్ట్. మాకేమో వాళ్ళు ఇయర్ వీళ్ళు ఇయర్ బలం లేదు, దమ్ము ఉండాలి. పని చేస్తే మనిషి ఇట్లా అదిరిపోవాలి, అదిరాల మనిషి. గది పనితనం అంటారు. ఏం గవర్నమెంట్ పనికిరాని గవర్నమెంట్ ఏం లేదు ఇప్పుడు. ఎందుకో అంత మాట? ఏం చేద్దామన్నా, ఏం చేస్తలేరు. అంత వ్యాపారాలు తక్కువైపోయినాయి, ఏం వ్యాపారాలు ఏం లేవు. ఏం గరీబ్ వాళ్ళని డబ్బులు నోట్ చేస్తా అండి. ఏం చేస్తుండు సార్, ఏం చేస్తారు? అందుకోసమే కదా 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఏం పెట్టిండు గ్యారంటీ? గ్యారంటీ పెట్టిండి, వెనక ముందర పెట్టిండి, వెనకెళ్ళి దొరుకుతుంది. 500 గ్యాస్ ఇస్తాడు, కరెంట్ ఉచితం చేస్తాడు. ఏం చేస్తుండ అన్న వేస్ట్. రావట్లేదా గ్యాస్? గ్యాస్ వస్తుంది, ఒక దానిలో పెట్టిండు, కథ 3 దానికి ఉంచుడు. ఇంకే కరెంట్ ఎట్లా ఉచితంగా ఉందా? కరెంట్ ఉచితం మనకు ఉచితం మాకేం లేదు. ఎట్లా ఇప్పుడు లేడీస్ ఫ్రీ బస్ కూడా పెట్టిండు మంచిగా పెట్టిండు. పెడితే ఏమన్నా అడుగుతుంటే నవ్వుతున్నావు, కావట్లేదు. అమలు కావట్లేదా? ఎన్ని ఎక్కడైతుందన్నా, ఏమైతే లేదు. వేస్ట్ చేసే ఉన్నప్పుడు ఉండే వేస్ట్. నాకేం తెలియదు అన్న దాని గురించి. ఫ్రీ బస్ వస్తుందా? ఫ్రీ బస్ మాత్తంది, ఏడాదికి ఒకసారి కూడా పోతలేము. వేస్ట్ గా పెట్టిండు ఫ్రీ బస్. గ్యాస్ వస్తుందా? 500 గ్యాస్ కూడా వస్తలేదు మాకు. గ్యాస్ కూడా వస్తలేదు. ఇస్తా అని చెప్పిండు కదా. ఇస్తా అన్నాడు అన్నట్లు, మనోడు ఏమి ఇస్తాడు, ఏమి ఇస్తలేడు. కరెంట్ ఇట్లా ఇస్తాగా. కరెంటు మాగైందో ఇక్కడ ఒక కడ బిల్లు అత్తనే ఉన్నది. మళ్ళీ వచ్చి ఈడ చూస్తే గిట్లున్నది సంగతి. ఏం బతుకుడు. మరి కొన్ని ఇచ్చినా కానీ లేదన్నట్టు చెప్తున్నావు. మళ్ళీ ఇచ్చుడంటే అవి బస్సు ఒకటి ఫ్రీ చేసి ఇవన్నీ ఎక్కువ రెడీ చేసిండు. బస్ ఇచ్చిండు, నీకు కరెంట్ ఇస్తాడు. కరెంట్ ఎక్కడ ఇస్తుండు? ఒక్కొక్కరికి అయితేనే, ఒక్కొక్కరికి కాలే. కొందరికి వస్తలేవంట, మాకు ఏం కాలేదు. లేడీస్ 2500 ఇస్తాడు. అవి కూడా ఏది ఇస్తలేడు. ఆడేది అన్ని చెప్పిండు కానీ ఏది ఇస్తలేడు. అన్ని వేస్టే. అన్నుడు మా చేసుడు ఏం లేదు. నోట్ల మనవాడు ఆడేం చెప్తాడు. వేస్ట్. సీఎం అయితే ఎవడైతే మనం చేసిన పనులు కరెక్ట్ లేకుంటే ఆయన ముంగట కూడా అంటాం, ఏం భయం లేదు. సో వేస్ట్ గా అవన్నీ ఏం మేము వేయలే. గెలిపించేటోడు గెలిపించండు, మేము వానికి ఏం వేయలే. ఏమనుక వేసిన పాపం. కేసీఆర్ ఉండగా మంచిగా ఉంది. కేసీఆర్ ఉండగా ఏదైనా మంచిగా ఉండదు జర. ఇప్పుడు ఈడ వచ్చిండు అన్నిటికీ. ఆ బస్సులలో పోతే ఒక్క సీటు దొరుకుతలేదు. ఎప్పుడు ఆడదికి ఒకసారి పోతే ఓ దేవుడా కొట్టుకోలు మొత్తుకోలు ఒక్కటే అవుతుంది. ఆడదికి ఒక్కసారి ఎక్కినా గానీ అంత ఇబ్బంది అవుతుందన్న. అట్లా ఇక అంతే. ఇక ఇక్కడ చూస్తే ఏం గిరాకు ఉంటలేదు. ఇక అందరిని వాళ్ళు ఏంది మా అన్నలు కొడతారు, వాళ్ళకు పెడతారు. వాళ్ళది ఏముంది? ఎవడు ఏది లేదు, రాలే. డబుల్ బెడ్రూమ్ ఏది రాలే. మా గల్లీలో కొందరికి రాసిండు కానీ అందరికి రాలే. అచ్చటోళ్ళకి వస్తున్నాయి. ఆ నీళ్ళు కూడా చక్కగా వస్తలేవన్న. ఇక ఎట్లయితే చూడాలి. మేము ఎక్కడ అన్ననగర్లు ఉంటాం. ఇడేం గిరాకీ లేదు. ఇక గిరాకీ ఏముందన్న, ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం బాగాలేదు. అది ఫ్రీ బస్ అన్నాడు, అదన్నాడు, ఇది అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాయి? రైతు బీమా అన్నాడు, రైతు బంధు అన్నాడు. ఏమొచ్చింది? ఏం రాలే. కేసీఆర్ ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు మాఫీ చేసిండు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఏం మాఫీ చేసిండు? ఏం లేదు, ఏం లేదు. రుణమాఫీ ఏం చేసిండు? ఎంతమంది రైతులు చేసిండు రుణమాఫీ? మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక్క రైతుకు రుణమాఫీ కాలే. మాది కరీంనగర్ దగ్గర హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక్క రైతుకి రుణమాఫీ కాలే. ఏం చేసిండు తెలంగాణ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి ఏం లేదు, చేసేది ఏం లేదు. ఏం లేదన్న, అంత ఉత్తమ వచ్చాడు. ఏం లేదు.
అంటే జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చింది కదా స్టూడెంట్స్. అవన్నీ ఏం లేదన్న. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా రైతులకు చాలా మేలైంది. రైతు చనిపోతే రైతు బీమా కానీ ఏదో ప్రతి ఒక్క దానిలో కేసీఆర్ చాలా చాలా వరకు బాగా చేసిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం లేదన్న. చెప్పలేము ఇక ఇప్పుడే ఇట్లా ఇప్పుడు చెప్పలేము కదా. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు 2 ఏళ్ళనే కనబడుతుంది, ఇంకా 3 ఏళ్ళలో ఇంకేం చేస్తాడు, ఏం చేస్తుంది. ఇప్పటి వరకు అయితే ఏం జరిగింది ఏం లేదు. రైతులకు మేలు జరిగింది అయితే ఏం లేదు. ఒక రైతు కూడా అసలు ఏం మేలు అనేది ఏం జరగలే ఇంతవరకు. రైతు రుణమాఫీ అన్నాడు, ఏం చేసిండు రుణమాఫీ? మాకు 2 లక్షల రుణమాఫీ ఉన్నది, రుణమాఫీ కాలే. ఎక్కడ చేసిండు? చేయలే కదా రుణమాఫీ. చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. ఉన్నాగా మాకు అంత మంచిగా ఉండే, అన్నిటి సవలతు ఉండే, నీళ్లకు కరెంటుకు పింఛనవి కూడా మాకు టైంకి ఇస్తుండే, అన్నిటికీ సవలతు ఉండే. ఇప్పుడు అసలు ఎవరు ఏం పట్టించుకుంటలేరు, జీతాలు కూడా ఇస్తలేరు, హాస్పిటల్లో పనికి పోతే దందాలు కూడా సరిగ్గా లేవు. ఉంటున్నావా? చాలా అన్ని రేట్లు ఎక్కువ చేసిండు. బస్ కిరాయి లేదన్నట్టే కానీ ప్రతి ఒక్క నూనె ప్యాకెట్, పప్పు మీద, దాని మీద, దీని మీద మొత్తం రేట్లు ఎక్కువ చేసి ఈయన ఇప్పుడు ఎక్కిన ఆయన వేస్తుండు. ఈయన పేరు ఏం పేరు వస్తలే, దేవేందర్ రెడ్డి. మా కేసీఆర్ ఉన్నాక ఇంత ఇల్లు కూడా ఇచ్చిండు. ఆ ఇల్లు ఉన్నా కానీ కుల వేసి కూడా ఇస్తలేడు. కిరాయి ఎంతగానం కట్టాలా? మాకు చాలా ప్రాబ్లం ఉంది అన్నిటికీ. ఏడిస్తుండు, 500 కూడా ఇస్తలేరు. మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళకి పైసలు ఇస్తాం. దసరాకు కేసీఆర్ బట్టలన్నీ ఇచ్చిండు మాకు, ఆ బట్టలు కూడా ఇవ్వలేడు. పైసలు ఇస్తాడు. ఇంక ఇంట్లో కూర్చున్న వాళ్ళకు 2,500, 2,000 పింఛన్ 4,000 వేస్తాము, కుంటోళ్ళకి 8,000, 6,000 వేస్తాం. అన్న 2,000 కూడా సరిగ్గా వేస్తలేడు. సూట్ ఇస్తాడు, అది కూడా లేదు. ఏది లేదు, బతుకంతా ఆగాల అయిపోయినాయి. సన్న బియ్యం కూడా ఇలా అన్నాడు. ఇప్పుడు తెచ్చుకుంటే దొడ్డు బియ్యమే ఇచ్చిండు. సన్న బియ్యం అన్నాడు, ఇప్పుడు ఈ నెలలో సన్న బియ్యం దొడ్డు బియ్యమే ఇచ్చిండు. నేను తీసుకొచ్చిన చాలా కష్టం ఉంది నాన్న. జీతాలు పిల్లలు ఏం తింటారు? స్కూల్ ఫీజులు కట్టాలా, డొనేషన్లు కట్టాలా, భార్య భర్తలు డ్యూటీ చేసుకుంటేనే కదా. జీతాలు ఆగిపోతే ఏం తినాలా? ఇసం పోసుకొని వస్తారు. ఒక్కొరు బంగ్లా మీదకే వాడి కూడా చచ్చిపోతారు. చెప్పుకోలేక అప్పులు తెచ్చుకొని ఎంతగానం తెచ్చుకోవాలా, ఏమైనా పోసుకొని కూడా వస్తుంది. ఎంత అట్లుంటే న్యాయం కాదు. ఇంతమంది ఎక్కిరు. ఇందిరాగాంధీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, 40 ఏళ్ళ నుంచి. ఇందిరాగాంధీ ఉన్నా, రాజీవ్ గాంధీ ఉన్నా, మళ్ళా ఎవరు సోనియా గాంధీ, రాజశేఖర్ రెడ్డి, ఇంకో నరసింహారెడ్డి తాత వచ్చినుండే, ఆయన అందరు వచ్చిపోయారు. ఈయన వేస్ట్ గాడు. నన్ను తిట్టినా పర్వాలేను, చాలా వేస్ట్. అన్ని రేట్లు ఎక్కువ. బతకనోళ్ళ నోట్లే మన్ను వస్తుండు. చాలా ఆగముంది. మళ్ళీ ఎవరికి ఇస్తుండో కొలువులు, ఎవరికి చేస్తుండో. చదువుకున్న వాళ్ళ కొలువులు లేవు. మళ్ళీ డ్యూటీ దిగిపోయిన వాళ్ళకి పైసా వస్తలేదు. అవిటి ఆశ మీద ఎంత ఉంటున్నాం మేము. నెలంతా కష్టపడి జీతాలు ఇస్తలేడు. గవర్నమెంట్ జీతాలు చేసినా అని మా అమ్మ మా నాయన ఉండి మా పెళ్లిళ్ళు చేస్తారు అనుకుంటే వాళ్ళు గుండె వాళ్ళు చచ్చిపోతారు. అలా ఆ దిగిపోయిన పైసా కూడా వస్తలేదు, పింఛన్ కూడా వస్తలేదు గవర్నమెంట్ తరఫు నుంచి. మాకెంత బాధ, కడుపులో కాలుతుంది ఇట్లా. ఇవేమన్నా అనుకోను ఆయన, నువ్వు చాలా ఆగం. ఇస్తాను కానీ ఏడిస్తుండు. ఇప్పుడు ఏడాది 14 నెలలు, ఇప్పుడు ఇది 4వ నెల, 15 నెలలు అవుతుంది. ఆయన ఎక్కి 13 నెలలు అవుతుంది కానీ ఏమి ఇచ్చులేదు. చాలా ఆగం ఉంది తెలుసా. ఒక్క ఏందంటే బస్ ఫీరే కానీ బియ్యం మీద ఎక్కువ, నూనె మీద 200 నూనె ప్యాకెట్ ఏడికే తెచ్చుకొని బతకాలా? పప్పు 200 కిలో అంటే మేము గరీబోళ్ళం ఎట్లా బతకాలా చెప్పు నాయన నువ్వే. పంట సేనానికి వచ్చినా కానీ ఏం లాభం? ఏమి ఇచ్చినట్టు బస్ పైసలు పెట్టు. నువ్వు తిండి మీద ధరలు దించేయి, బస్ పైసలు పెట్టుకో, తిండి మీద దించేయి. జీతాలు జర టైంకి ఏమని వయసు చచ్చిపోతారు. పిల్లలు తల్లులు చచ్చిపోతారు జీతాలు ఇవ్వకుంటే. నీళ్ళపూర జీతాలు అయిపోయినాయి. ఇండ్ల కేసు అందులో ప్రతి దాంట్లో అయిపోతున్నాయి. అలా కడుపు తిప్పలు పోతారు. జీతాలు చాలా ఆగమున్నాయి నాయన. మీకు నమస్కారం. ఒక న్యాయం చెయ్యండి తెలుసా. కిరాయిల నుండి కిరాయిల బాసనలు ఎత్తేస్తారు. ఎన్ని రోజులు పుణ్యానికి ఇస్తావు? ఇంకెందుకు ఇస్తావు? ఎన్ని రోజులు ఉంటావు? వెళ్ళిపో. మాకు ఊరు లేదు, మంగ లేదు. మా అమ్మ మా నాయన కానీ ఇక్కడ ఎత్తేసారు. ఇక ఇక్కడ ఎత్తేస్తే ఏ పని చేసుకున్నా బాసన పని. వింటున్నావా? ఇక ఈ పని చేసుకుంటూ వచ్చినా కానీ వస్తలేదు.
ఈ గవర్నమెంట్ ఇంత బాగాలేదన్న. దేనికైనా ప్రతి ఒక్క దానికి అన్ని అబద్ధాలే. ప్రతి ఒక్క ఇస్తున్నాం అని అంటాడు కానీ ఏది ఒకటి స్వయంగా ఇచ్చడం లేదు, తీయడం లేదు. ఏ వ్యవస్థ కూడా అంతేనే. ప్రతి ఒక్క రేట్లు కూడా ఎక్కినాయి, చాలానే ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి డిమాండ్ ఉన్నది. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ లేదు. రైతు బంధు అన్నారు, రైతు బంధు లేదు. అది 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకో అని చెప్పాడు. ఆ ఉన్న వాటికే ఉడిస్తే ₹1,00,000 కూడా మాఫీ చేయలేదు మాకు. ₹1,50,000 2 లక్షలు అది కూడా చేయలేదు. ఏదో ఒక కూడా చేస్తారు ఇంతవరకు. వేస్ట్ కాదు, అన్ని అబద్ధాల కోరు. ఏం చేయలేదు సార్ ఇంతవరకు. ఏం చెప్పండి ప్రతి ఒక్క బస్సు తప్పితే ఏది రాలేదు ఇంతవరకు. కరెంట్ ఒక ఇస్తుంది, 200 లోపల తీసుకుంటే కరెంట్ ఇస్తా అని చెప్పాడు. అదొకటి కొంతమందికి వస్తుంది, కొంతమంది అందరికైతే రాలేదు. ప్రతి ఒక్కరికైతే వస్తలేదు అది. కేసీఆర్ ఉన్నప్పుడు మన నల్లలు ఫ్రీ ఉన్నాయి, వాటర్ ఫ్రీ ఉన్నది. అవి ఇప్పుడు కూడా ఏముండే, ఇప్పుడు తీసుకుంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు నల్లలు చాలా తక్కువగా ఇస్తుండ్రు, వాటర్ తక్కువ వస్తుంది. వాటర్ లేదు ఇప్పుడు, ఎక్కువ వాటర్ ప్రాబ్లం బాగా అవుతుంది. ఏం చేస్తున్నాడు, ఎక్కడ చేసిండు చెరువులు, ఎక్కడ చేసిండు, ఏడు చేయాలి. కేసీఆర్ చేసిన వాటికి అవే నడుస్తున్నాయి కానీ ఇంతవరకు ఇంకా కొత్తగా అయితే ఏం చేయలేదు. కొత్తగా చేసింది ఏది లేదు ఎక్కడ. చెప్పండి. ఇంకా 6 గ్యారెంటీలు ఒక గ్యారెంటీ కూడా రాలేదు. 6 గ్యారెంటీలు ఏమో ఏమీ లేదు, మాకు రాలేదు. గ్యాస్ స్కూటీ లేదు, ఏమి లేదు. స్కూటీ లేదు, తులం బంగారం అసలే లేదు. షాద్ ముబారక్ అసలే లేదు, ఏమి లేదు. పేరుకి మాత్రమే, అంతనే. మొన్న అక్కడ ఏది రైతు బంధువులు ఇస్తామని పోయిండి వచ్చిన డబ్బులు తీసుకోవాలని చెప్పిండు. మొన్న ఈసారి ఈ పంటకు కూడా ఇవ్వలే, పోయిన పంటకు కూడా ఇవ్వలే, 2 పంటలు కూడా రాలేదు. సన్న బియ్యం అయితే ఇంకా అందులో ఇప్పుడు ఇది మన పాకిస్తాన్ ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయండి. అందులో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయని చెప్పి, ప్లాస్టిక్ బియ్యం రైస్ వస్తున్నాయండి అందులో సన్న బియ్యంలో. అరే మాకు ఇంక రాలేదు, వచ్చిన వాళ్ళు అంటారు వాళ్ళు సన్నగా వస్తున్నాయని చెప్పేసి అంటారు. అది ఎంతవరకు నిజమో మాకు కూడా తెలియదు. గవర్నమెంట్ ఎట్లా ఉంది ఇప్పుడు? రేట్లు ఎక్కువ, గిరాకీ లేదు. గిరాకీ చాలా చల్లగా అయిపోయింది. మార్కెట్లో ఎవరు పబ్లిక్ తిరగడం లేదు. అంతకుముందుకు మంచిగా ఉంటుండే, ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో పబ్లిక్ చాలా తక్కువ అయిపోయింది. గవర్నమెంట్ వచ్చినాక 6 గ్యారెంటీలు అమలు చేస్తాను. బస్సుది ఇచ్చారు కదా, ఒకటి బియ్యం ఇస్తా అన్నాడు. అవి అక్కడ ఊర్లో డిస్ట్రిక్ట్లు ఇస్తారు, ఇక్కడ సిటీలో అయితే ఎక్కడ అలాట్ లేదు. ఇక్కడ మా దగ్గర నెక్స్ట్ మంత్ ఇస్తామని చెప్పారు. నేను రేషన్ షాప్కి వెళ్తే రాలే, మాకు నెక్స్ట్ మంత్ ఇస్తా అని చెప్పారు. మాకు వస్తుంది, అది వస్తుంది. వచ్చింది, మా గ్యాస్ వచ్చింది, కరెంట్ వచ్చింది. బియ్యందే ఈ నెల తీసుకున్నాము, నెక్స్ట్ మంత్ ఇస్తామని చెప్పి చేసుకున్నాము. చెప్పింది అది ఇప్పుడు కొంచెం ఫరక్ కొద్ది అంతే. ఉద్యోగాలు ఇస్తే పిల్లలకు మంచిగా, చదువుకున్న వాళ్ళకి ఇస్తా అని చెప్పిండు కదా. ఉద్యోగాలు ఇస్తే మంచిగా. జర మార్కెట్ రియల్ ఎస్టేట్ పడిపోయింది. రియల్ ఎస్టేట్లో ఇస్తే మార్కెటింగ్ మంచిగా ఉంటుంది. వేస్ట్ గవర్నమెంట్, చాలా వేస్ట్ గవర్నమెంట్. అంటే వేస్ట్ అంటే ఏం డెవలప్ లేదు, ఏం లేదు. మొత్తం బిజినెస్ అనేది డౌన్ అయినాయి. ఆ టీఆర్ఎస్ ఉన్నప్పుడైనా డెవలప్ ఉండేది. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి ఏడా చేస్తుందండి. 20% కాలేదు అసలు. 20% ఇచ్చి 100 ఇద్దరికి ఇచ్చి 90 మందికి ఇవ్వకపోతే ఏం లాభం? అంటే ఫంక్షన్స్ పెంచుతా అని చెప్పిండు, గ్యాస్ ఇస్తాండి. ఎవరికి ఇచ్చిన గ్యాస్ ఎవరికి ఇవ్వాలి. 20% చేసిన అంతే, వేరే 80% వాళ్ళకి చేయలేదు. ఉచిత కరెంట్ వస్తామా? ఏడ వస్తలేదు. ఇంద్రమిల్లకు అప్లై చేసుకున్నారు? చేసినప్పుడు మనకు రాలేదు. అంటే ఏమంటున్నారు? చేస్తాం అంటారు అంతే. అంటే వచ్చిన ఏడాదిలోనే చేస్తా అని చెప్పింది. ఇంకా 1 year అయిపోయింది కదా ఆల్రెడీ. ఏం చేసిండు? ఒకటి బస్ ఫ్రీ ఒక్కటి ఇచ్చింది, అది సక్సెస్ అయింది ఒక్కటి. అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా? కేసీఆర్ మంచి డెవలప్ ఉండే ఆయన. అంటే ఏం చేస్తుంది? అన్ని విధాలు రోడ్లు అన్ని మంచిగా ఉండే, అన్ని విధాలా మంచిగా ఉండే. ఇతను ఏం చేస్తుండే? ఏం చేయలే ఇంత. లేదు. మా దుకాణం కాలేంది, వచ్చిండ్రు ఎమ్మెల్యేలు వచ్చిండ్రు,
మేము అన్ని చేస్తాను. ఒక్క ఫస్ట్ డే కనిపించి నెక్స్ట్ డే నుంచి కనిపించలేదు. ఇవన్నీ కాలినాయి మా ఫైవ్ షాప్స్. వేస్ట్. శ్రీనివాసరావు వచ్చిండు, అందరికి డబ్బులు ఇచ్చి అంటే ఇప్పుడు ఇంకా రానున్న రోజులు చేస్తుంది అంటారు. ఇంకేం చేస్తారు సార్, 1 year అయిపోయింది. ఆయన డబ్బులే లేవు అంటుండే, ఆయన సీఎమే అంటుండే డబ్బులే లేవు అని. ఆయన ఏం చేస్తారు, ఇంకేం చేస్తారు? మరి మొత్తానికి అయితే ప్రభుత్వం ఇప్పుడు ఎట్లుంటుంది? నాకు నచ్చలే, మాకైతే నచ్చలే. అదే మంచిగా ఉండే, టీఆర్ఎస్ మంచిగా ఉండే, డెవలప్లో మంచి. అంటే ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండే, గవర్నమెంట్ జర మంచిగా ఉండే. ఈ కాంగ్రెస్ నుంచి వేస్ట్, ఏమంత డెవలపింగ్ ఏం లేదు. మార్కెట్ బి చాలా డల్ అయిపోయింది. అంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పింది. ఒకటే గ్యారెంటీ, కరెంట్ బిల్ కొందరికి అయింది, కొందరికి కాలే. మా గ్యాస్ రాలే, మాకైతే మేము అప్లై చేసినాం, గ్యాస్ రాలే, ఏం రాలే. మహాలక్ష్మి ఒకటే, ఒక ఆర్టిస్ట్ ఒకటే, అది లోకల్ ఎక్స్ప్రెస్ పల్లెవేలుగా అంతే. డీలక్స్ లేదు, సూపర్ లగ్జరీ లేదు, ఏది లేదు. టికెట్ కొనుక్కొని తీసుకొని పోవాలి. అది ఒక పల్లెవేలుగా ఒకటి, ఎక్స్ప్రెస్ ఒకటే ఫ్రీ. ఇందిరా మిల్లు మాకు ఆల్రెడీ స్లమ్ ఏరియా ఉండే, మాకు అప్పుడు కేసీఆర్ కట్టి మాకు ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్ మాకు వచ్చింది. ఇప్పుడు కరెంట్ బిల్ కరెంట్ బిల్ ఒకటి మాఫ్ అయింది మాకు. అంతే. రైతులకు రుణమాఫీ అన్నారు కదా, అది అంతే. ఏమంతా మనకు మేమైతే రైతులం కాము, ఇక పబ్లిక్ లో చూస్తున్నాం, రైతులు ఏం హామీలు ఇస్తలేరు కదా, చెప్తారు అంతే మాత్రం, ఏం చేసేది ఏం లేదు. తులం బంగారం అన్నారు, మళ్ళీ 2500 ఇస్తా ఉన్నారు. అసలు 2500 పత్తా తులం బంగారం ఎక్కిస్తారు, 2500 పత్తాలు ఫస్ట్ అది ఇమాన్, దాని తర్వాత అది ఇంకేసారు, ఆ ప్రాసెస్ ఉంటుంది కదా. ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చేది కదా, ఇచ్చారు ఆయన బాగుండు, ఆయన మంచిగా చేసాడు. మరి ఇప్పుడు తులం బంగారం ఇస్తా అని చెప్పే కదా ఓట్లే. తులం బంగారం ఎంకేసారు మాట, ఫస్ట్ 2500 మహిళకి ఇమాన్, దాని తర్వాత చూసాం. ఇది కేసీఆర్ అన్న బాగుంటుంది, డెవలప్ బాగుంది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వాటర్ ప్రాబ్లం క్లియర్ అయ్యింది, కరెంటు ప్రాబ్లం క్లియర్ అయింది. కొంత రైతులకు బాగా సేవ్ చేసినాను. మెయిన్ రైతులకు బాగా సేవ్ చేశాను. రైతు ఉంటేనే అవన్నీ పంట కింద మాకు వస్తుంది. ఇక అది లేనప్పుడు ఇది పంటకాలు వస్తుంది. రైతు మెయిన్, ఫస్ట్ రైతుని కాపాడుకోవాలి ఏదైనా కానీ. మనకి దాని మీద ఫోకస్ పెట్టను, ఫోకస్ పెట్టను. మనకి ఉదాహరణ దుకాణం ఏవి అంతది ఫోకస్ అసలు పెట్టను. ఇంకేందనేది తెలియదు. పొద్దుగాలు వస్తాం, పొద్దున్న పోతాం. గిరాకులు ఏం లేవు మార్కెట్లో, అంతా బయట ఉన్నాక లోపల గిరాకులు. మార్కెట్ ఎందుకు లాస్ అవుతుంది ఇప్పుడు? బయట దుకాణంలో లోపల ఓడస్తాడు లోపలికి, ఒక పార్కింగ్ లేదు, ఏం లేదు. ఏమొస్తుంది ఉచిత కరెంట్ వస్తుందా? ఉచిత కరెంట్ వచ్చిన వానికి వస్తుంది, రానికి రాదు. దీన్ని షాప్లలోకి ఇయ్యారు కదా, ఉచిత కరెంట్ ఇస్తుందా? ఉచిత కరెంట్ ఇస్తారు షాప్లలో, కమర్షియల్. ఇంటి దగ్గర రాట్లా? ఇంటి దగ్గర మేము బిల్లే కడుతున్నాం. అంత వేస్ట్ అంతకాలం బస్ ఒకటి ఫ్రీ పెట్టింది అంతే, వేరే అన్ని 500 గ్యాస్ ఇట్లేదా? కొన్ని పడతలేవు, కొన్నట్టు చాలా మటుకు పడతలేవు. ఎట్లా అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా అనిపించిండే? ఏ గవర్నమెంట్ మంచిగా ఉన్నది అంతే. దీనికి గొప్ప అంట అంతే. మరి ఎవరి గొప్ప చెప్పుకుంటాడు, మనకేమి ఓవన్తో మనకేం లాభం లేదు. వాడు వచ్చిన లాభం లేదు, వీడు వచ్చిన లాభం లేదు, మనం చేసుకొని తెలియదు అన్నా కదా. పింఛన్ మాకు లేనే లేదు, పింఛన్ లేదు, నల్లలు లేవు, ఆ నీళ్ళే చక్కగా లేవు, కరెంట్ చక్కగా లేదు. ఏం గవర్నమెంట్ అయ్యా ఇది? వేస్ట్ గవర్నమెంట్. నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అంటుండే, ఏది లేదు. రైతు బంధు, ఉచిత కరెంట్ ఎవరికి ఇస్తుండో, ఎవరికి వచ్చినాయో. వచ్చేటోళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకు రాలేవు. రైతు బంధు ఏది? 3 ఎకరాలు ఉన్నోనికి అత్తనే లేదా, 2 ఎకరాలు ఉన్నోనికి వేసిండు, ఎవరికి వేసి. ఏది లేదు. 950 పెట్టుకుంటున్నాం గ్యాస్. ఏది రూపాయి బిల్ల లేదు, ఏది ఇచ్చుడు లేదు. అనుడు మందమే, ఇచ్చుడు ఎక్కడిది? ఇంకా తులం ఇస్తాడు, ఇవే చేయలేడు కానీ తులం ఇచ్చి చేస్తాడు ఆయనే. తులం బంగారం లేదు, ఏది లేదు. ఎవరు పోతురు ఉచిత బస్కు? ఆడ గుద్దుకున్నాడు, తానుకున్నాడు, మాకు మీద అనుకుంటున్నాం. ఆడ పోయి సీట్లు దొరకక మొగోళ్ళని నిలబెట్టి ఆడవాళ్ళని కూర్చుంటున్నాం. గుంజి కూర్చుండబెట్టినట్టుంది ఆడ పోయి. సూపర్ ఉంది అప్పుడు, ఎంత బాగుంది అప్పుడు. ఉచిత బస్సులు లేవు కానీ ఉన్నదైతే కరెంటు ఒకసారి పోలే, నల్లలు పుష్కలం నీళ్లు, వరిసేన్లు కూడా ఎంత మంచిగా పండినాయో. ఇప్పుడు ఎక్కడెక్కడ నెర్రలు వాసి పోతున్నాయి. ఇప్పుడు
ఇప్పుడు ఆయన వచ్చిన సుంది ఏముంది, ఏం లేదు. ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉండే. కరెంటు మంచిగా తిరిగిచ్చిండు. కరెంటు కూడా నల్ల కూడా కొన్ని రోజులు కట్టలేము మేము, నల్ల బిల్లు. అప్పుడు నీళ్లు పుష్కలం నీళ్లు, ఇప్పుడు నీళ్ళే లేవు. 4 రోజులకు ఒక్కనాడు 5 రోజులకు ఒక్కనాడు ఇడతాడు నల్ల. ఆయన ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉంది. పెళ్లిళ్ళకు మంచిగా లచ్చపదార్లు వాళ్ళకి ఇచ్చిండు. ఇప్పుడు ఇస్తారా? ఇచ్చుడే లేదు. 40 కిలో దినమే రేట్లు పెరుగుతున్నాయి, ప్రజలు బతికే స్థితిలో లేరు. ఈ రేట్లు పెరుగుతుంటే ప్రజలంతా అల్లకల్లలో అయిపోయేటట్టున్నారు. అంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తాను కదా జనాల కోసం. 6 గ్యారెంటీల కోసం అందరూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుర్రు, మండల ఆఫీస్ చుట్టూ తిరుగుతుర్రు, కంట్రోన్మెంట్ తిరుగుతుర్రు. అక్కడ పోతే ఇక్కడ అంటారు, ఇక్కడ పోతే అక్కడ అంటారు. ఏ పథకాలు ఏవి అమలు అవుతలేవు. బస్సు ఇచ్చిండు కదా, ఫ్రీ బస్సు ఇచ్చిండు. ఫ్రీ బస్సు లేడీస్కి ఇచ్చిండు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్లాడుతుర్రు. మగవాళ్ళు ఇజ్జత్ పోతుంది. వాళ్ళు కొట్లాడితే మగవాళ్ళు ఇజ్జత్ పోలేదు. అయ్యే ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళ రాజ్యం అయిపోయింది. ఇప్పుడు మగవాళ్ళది ఎట్లా అయిపోయింది అంటే ఏమిటికి పనికి రాకుండా అయిపోయింది. మరి 500 గ్యాస్ అయ్యిందట్లేదా? 500 గ్యాస్ అనేది ముందుగా ఉన్న వాళ్ళకి ఇక జర కొంతమందికి అట్లా ఇట్లా అనేస్తుండు. వాళ్ళ ప్రభుత్వం జర పడిపోవద్దని చెప్పని ఇలా అటోటి ఇటోటి కొంతమందికి ఇస్తుండు. మొత్తానికి అయితే ఎవరికి వస్తలేవు. మరి కరెంట్ ఉచిత కరెంట్ అన్న, ఉచిత కరెంటు ఇక ఈ సొంత ఇండ్లు ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, కానీ కిరాయి ఇండ్లు ఉన్న వాళ్ళు అయితే నిరుపేదలు బతకలేని స్థితిలో ఉన్నారు. అటు ఇటువైనా కూడా నిరుపేదలకే నష్టం కదా. మరి రైతు బంధు, ఈ రుణమాఫీలు ఇవన్నీ అన్నారు కదా. ఈ రైతు బంధు రుణమాఫీలు అంటే మనకు ఇక రైతుల బాధలు రైతులకు ఉన్నాయి. వాళ్ళ పంట నష్టాలకు కూడా ఎటువంటి సాయం అది ఇది అని చెప్పని అంటారు, కానీ ఏ సాయం లేకుండా అయిపోయింది. వాళ్ళకి ఆర్థిక సాయం ఉంటేనే కదా పంటలు మార్కెట్ దాకా వచ్చేది. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఇంకా సిరేముంది. రైతు ఎట్టకైనా ఆగమే అవుతాడు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పాలన? కేసీఆర్ వచ్చిన అదే పరిపాలన ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ పరిపాలన కూడా అలాగే ఉంటుంది. ఈ సామాన్యులు ఎప్పటికీ నిండా మునుగుడే ఉంటుంది. మరి మొత్తానికి ఇప్పుడు ఓట్లు వస్తే ఎవరు కోటేస్తాను? ఏముంది, మనుషులు పీడించాలంటే ఓట్లు కావాలి. పబ్లిక్ సేఫ్టీ కావడం లేదు. ఎప్పుడు టీఆర్ఎస్ ఎట్లుండో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అట్లనే ఉన్నది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సేఫ్టీ అవుతుంది, ప్రైవేట్ వాళ్ళకి ఏం సేఫ్టీ అయితే లేదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సేఫ్టీ అవుతుంది, కానీ ప్రైవేట్ వాళ్ళకి ఏం అవుతలేదు. మార్కెట్ ఎట్లా నడుస్తుంది? మామూలు లేదు, గిరాకులు ఏం లేవు, మామూలుగా ఉన్నాయి గిరాకులు. అంటే రేట్లు ఏమైనా పెరిగినాయి అంటారు? గవర్నమెంట్ మారినా? గవర్నమెంట్ రేట్లు ఏం పెరగలేదు, కానీ యథావిధిగా రేట్లు ఉన్నాయి కూరగాయలు. గవర్నమెంట్ ఇప్పుడు నువ్వు సీఎంగా నిలబడి ఏం చేస్తున్నావు, ఏం మేలు చేస్తున్నావు అది నీకే తెలవాలి. ఎందుకు నిలబడవు గవర్నమెంట్లో? పార్టీ పరంగా ఎందుకు వచ్చి టికెట్ తీసుకుని నిలబడ్డు, ఏం చేయడానికి నిలబడ్డు, ఏం చేస్తున్నావు నువ్వే ఆలోచించుకోవాలి. పెద్దగా పబ్లిక్ ఏం సేఫ్టీ అయితే లేదు గవర్నమెంట్లో. ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకే సేఫ్టీ అవుతుంది, ప్రైవేట్ వాళ్ళకి ఏమవుతలేదు. పాలిటిక్స్తో ఆదాయం ఎవరికి ఉందో వాళ్ళకే ఉంది, ప్రతి ఒక్కరికి లేదు ఆదాయం పాలిటిక్స్లో. ఎవరు రాజకీయాల మీద నిలబడ్డారు, ఎందుకు నిలబడ్డారు, ఏం నిలబడ్డారు అది వాళ్ళు చేయాలి అంతే. అంటే 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పిండు కదా. నువ్వు ఏం చేసినావు ఇప్పటివరకు? ఫస్ట్ నిలబడక ముందుకు ఏం హామీలు ఇచ్చినావు? నిలబడ్డాక బస్సు, ఉచిత కరెంటు, 500 గ్యాస్ ఇవన్నీ చెప్పారు కదా. అవి వస్తున్నాయా? ఏడొస్తుంది మామూలుగా అందరి వాళ్ళకి అందుతున్నాయి, అందున్న వాళ్ళకి అందుతలేదు. కరెక్ట్ మెయింటెనెన్సింగ్ లేదు నేను అనేది. నువ్వు సీఎం అయినావు, ఎమ్మెల్యే ఎంపీ అయినావు, దాని తర్వాత ఇక్కడ పబ్లిక్ సమస్యలు తెలుసుకొని సాల్వ్ చేస్తున్నావు ఇంతవరకు. నువ్వు 20 ఎమ్మెల్యే ఎంపీ నువ్వు నిలబడి ఏం చేయనీకో అది చేస్తే చాలా, అంతకనుక వేరేది ఏం లేదు. పబ్లిక్ విషయాలు కరెక్ట్ తెలుసుకొని కరెక్ట్ నువ్వు సాల్వ్ చేయి అంతే, వేరేది ఏమనేది లేదు. ఇప్పుడు ఇందిరమ్మలకు అప్లై చేసుకున్నారా? ఏం చేయలేము మేమైతే, గవర్నమెంట్లో ఏం ఇన్వాల్వ్ కాలే. ప్రైవేట్ మాది లేదు సదుపాయం గవర్నమెంట్లో, చెప్తున్నా కదా. ప్రైవేట్ వాళ్ళకైతే ఏం లేదు, ఎవరు ఉద్యోగస్తులు వాళ్ళకి అందుతున్నాయి అన్ని. రైల్వే ఎంప్లాయ్, ఆర్టీసీ, ఐపీఎస్ డిపార్ట్మెంట్, ప్రైవేట్ వాళ్ళకైతే ఏం లేదు సౌకర్యం లేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏ విధంగా పై అధికారులు చిన్న అధికారులు నీకు తెలుసు, నువ్వు ఎట్లా గవర్నమెంట్ ఎంప్లాయ్ అట్లా నీకు అందుతున్న గవర్నమెంట్ సహకారం నీకు అందుతుంది అంతే. ఇక ప్రైవేట్ వాళ్ళకైతే చాలా తక్కువ అందుతుంది, కానీ చాలా తక్కువ. వ్యాపారం చేసుకునే వాళ్ళకి చక్కగా అయితే ఇస్తలేదు. మరి పథకాలు పెట్టిండు కదా ప్రజల కోసం, ఎవరు కమాలనే మన పెట్టిన పథకాలు ఎవరెవరు తీసుకురు, మళ్ళీ కొన్ని ఏరియా వైజ్ అందుతాయి కదా. ఇప్పుడు ఈ ఏరియాలో ఇంతమంది తీసుకుని, ఈ ఏరియాలో ఎవరెవరు అందుకు తీసుకున్నారు మళ్ళీ నువ్వు పెట్టిన పథకాల ఏరియా వైజ్. ఎట్లుందమ్మా? హలో,
మాకు గవర్నమెంట్ ఏం బాగుంది, మాకు ఇండ్లు ఇస్తాను ఇండ్లు ఇవ్వలేరు, మాకు ఇన్ని ఏళ్ళ నుంచి ఇస్తా అని ఇంతవరకు ఇవ్వలేరు. ఇండ్లు కూలిపోతే మేమేం చేయాలంటున్నారు, మళ్ళీ మాకు ఇండ్లు ఇస్తారా ఇయ్యారా ఇంతవరకు? మళ్ళీ మేము రోడ్డు మీద ఉంటున్నాం, మళ్ళీ ఎట్లా చేయమంటారు? మళ్ళీ మేము అంతా ఒక పని వచ్చి మీ ఆఫీసుల కాడ వచ్చి మేము హంగామా చేస్తాం, మళ్ళీ అట్లా చేస్తారు. మాకు రాలేదు, మేము వచ్చి కాగితాలు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. యాదవ్ శ్రీనివాస్ దగ్గరకు పోయినాం, అక్కడ పోయినాం, ఇక్కడ పోయినాం, అంజన్ కుమార్ దగ్గర పోయినాం, దత్తాత్రేయ దగ్గర పోయినాం, అందరి దగ్గర పోయినాం. మాకు ఎవరు ఒకరు సాయం చేస్తలేరు, మరి ఎట్లా? గవర్నమెంట్ వచ్చినాక అన్ని 6 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నారు. మళ్ళీ ఏది ఇస్తుందో ఏది ఇస్తలేదు అమ్మగారు, ఏది ఇస్తుంది మాకు? ఏం బస్సులో మేము బస్సులో పోతలేము, మేము ఎక్కడ పోవాలా? ఇదే మాకు ఇండ్లు ఇస్తారని బాగుంటుంది అనుకుంటా, మాకు ఇండ్లు ఇస్తలేరు. వచ్చిన కరెంట్ ఇట్లా అన్ని ఏం లేవు మాకు. కరెంట్ ఇవ్వలేరు, నల్ల ఇవ్వలేరు, బిల్డింగ్ ఇవ్వలేరు, ఏది ఇవ్వలేరు. ఇక గవర్నమెంట్ వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడేమో 2000 పెన్షన్ చేసినాడు, ఈయన వచ్చినాక 3000 చేస్తాడు, 4000 చేస్తాడు. ఏది చేసినాడు? ఏం చేయలేడు మాకు. 500 గ్యాస్ మాకు 500 రూపాయలు గ్యాస్ లేదు. మేము గ్యాస్ బయటకి కొనుక్కొచ్చుకుంటాం. ఇంకా రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారమ్మా? రేషన్ కార్డు ఉంది మాకు, గవర్నమెంట్దే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే మాకు. ఇప్పుడు మరి అన్నాలం అయిపోయింది. కేసీఆర్ దిగంగానే ఇండ్లు ఇవ్వకుండా అయిపోయింది మాకు. మొత్తానికి ఇండ్లు చేస్తలేరు. కేసీఆర్ ఉన్నప్పుడు అని ఇండ్లు వచ్చేది మాకు. అవి లేవు ఇవి లేవు. అమ్మ ఎండాకాలం వచ్చిందమ్మా, నీళ్ళని చక్కగా నీళ్ళు బి లేవు. మళ్ళా ఒక రోజు ఇచ్చి 3 రోజులకు వస్తలేవు. మళ్ళీ ఏం తాగుతాం? బోర్లు నీళ్ళు తాగాల, బోర్ల కాడవి మందిలు ఉండాల. అది బన్సిలాల్ పెట్లు అయితే మాకు అసలుకే లేదు, ఏది లేదు మాకు. తులం బంగారం ఇస్తా అంటారు, ఏది లేదు. తులం బంగారం లేదు, అద్దులం బంగారం లేదు, పావులేదు బంగారం లేదు. ఆయన వచ్చే గరీబ్ సాయం చేయాలదా? గరీబ్ వాళ్ళకు ఉన్న వాళ్ళకి చేయకుండా గరీబ్ వాళ్ళకి సాయం చేయండి. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నారు, మాకు అట్లా ఇండ్లు ఇస్తలేరు. మాకు 11 ఇండ్లు ఉన్నాయి, 11 ఇండ్లు శాంక్షన్ అయిన మళ్ళీ తీసేసినారు, మళ్ళీ ఇస్తలేరు. మళ్ళీ మాకు ఏది ఇస్తున్నారు అన్న, ఏమి ఇస్తలేరు మాకు. దండగా చేస్తున్నారు అంతా. మేము మోసం అయిపోతున్నాం. మేమే అందరు గవర్నమెంట్ వాళ్ళు మంచోళ్ళు అనుకుంటా, గవర్నమెంట్ వాళ్ళు ఏం మంచోళ్ళు అయితే లేరు. కోపెర నాది పేరు తీసేసి కోపెర రాలే. కోపెర రాక ఇది కోపెర లేదు మళ్ళీ పింఛన్ లేదు బిడ్డ. అప్లై చేసుకోలేదు పింఛన్కి? అప్లై చేసినాం. అప్లై చేస్తే ఎవరు పట్టించుకుంటారు? గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోలేదు. అబ్బో పట్టించుకుంటారు బిడ్డ గవర్నమెంట్ వాళ్ళు. పబ్లిక్ ఏమన్నా మంచి చెడ్డ అని అంటారా? ఓ పిరి బస్ అని పెట్టిండు, 500 గ్యాసు, ఈ పింఛన్లు లేవు, ఇవి అది ఏమన్నా మనసు మంచిగా చేస్తాడా ఈ పబ్లిక్? ఓట్లు వేసిర్రు. ఈయన కేసీఆర్ ఎట్లా చేసిండు? బక్క సక్క అందరు చూసిండు. ఈయన ఏమి చూస్తాడు? ఏమైనా చూసిండా? వచ్చిన సంది మహిళలకు 2500 ఇస్తామన్నాడు, గ్యాస్ 500 అన్నాడు. ఓ బస్సు పిరి పెట్టిండు. అది ఎందుకు పెట్టిండు? ఇప్పుడు ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు, స్కూల్ పిల్లలు పోతారు, వాళ్ళ ఫీజులు తక్కువ చేయాలి, దవాఖానలో ఫీజులు తక్కువ చేయాలి. అందరూ మంచిగా ఉన్నారా? ఎందుకు అది ఎందుకు పెట్టిండు? అంత లాస్ ఎందుకు? నువ్వు కావాలంటే నువ్వు అయ్యో దవాఖానల ఫీజులు తక్కువ చేయాలి, స్కూల్ పిల్లలకు ఫీజులు తక్కువ చేయాలి, మంచోళ్ళను చెడ్డోళ్ళని చూడాలి. ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఒక్కొక్కరు మా కొడుకు అని కేసీఆర్ చెప్పుకున్నారు. ఇప్పుడు ఏమంటారు? ఏమన్నా పింఛన్ వచ్చిందంటే వాళ్ళు పాడవాడు ఏడొచ్చింది అంటారు. ఇప్పుడు అదన్నా మంచిగా ఉందా? ఎవ్వరు చూడు అదే పాట. ఈ రేవంత్ రెడ్డి ఎక్కిన సంది ఏం మంచిగా. ఇప్పుడు మందికి కూడా ఏమన్నది? పబ్లిక్ ఏమన్నా గిరాకీ అవుతుందా ఆయన ఎక్కిన సంది? ఏడిచ్చిండు 2500. గ్యాస్ బిల్లు ఏది లేదు, తులం బంగారం లేదు, ఏది లేదయ్యా. ఉన్నది గుంజుకోకుండా చాలు ఆయన ఎక్కిన సంది పాటు. ఏముంది నాయన? ఏమో ఎక్కిండంటే అయ్యా ఇప్పుడు ఆయన ఎక్కిన సంది సంవత్సరం అవుతుంది. ఏదన్నా డెవలప్ చేసిండా? ఏది లేదు, ఏది లేదు. ఆయన గట్టినే అంటాడు, ఏది లేదు. చెప్పు ఎట్లుంది గవర్నమెంట్? ఎట్లుంది? ఎగ్జామ్ ఫాల్తూ గవర్నమెంట్. ఒక్కసారి అంత మాట ఉన్నది మళ్ళా. వ్యాపారం ఎంత కష్టపడుతుంది అందుకు, బేరాలు లేక చచ్చిపోతున్నారు. 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి 6 గ్యారెంటీ ఎవరికి ఇచ్చిండు? కరెంట్ వస్తలేదా ఫ్రీగా? కరెంట్ ఫ్రీ ఇస్తుండా? బిల్లులు చూపెట్టన్నా? నీళ్ళు ఫ్రీ ఇండా కేసీఆర్ నీళ్ళ కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు 500 గ్యాస్ ఎవరికి ఇస్తున్నాడు? 500 వాళ్ళ ఇంటికి ఇచ్చుకుంటుండా? 850 రూపాయలు గ్యాసు. మరి మొన్న ఇది సన్న బియ్యం కూడా ఇస్తా అని చెప్పిన జనాలకి. సన్న బియ్యం ఇస్తున్నాడు. సన్న బియ్యం ఏంటంటే సన్నగా అవుతారు, దొడ్డుగా వేస్తారు, దొడ్డుగా అవుతారు. అదే అన్ని బయట అమ్ముకుంటారమ్మా అన్నంతే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కొంచెం బెటర్, 50% బెటర్ ఈయనకంటే.
కేసీఆర్ మంచిగా చేసిన ఆయన అంటే కేసీఆర్ 50% బెటర్ అంటే ఏం చేసిండు ఆయన? అన్ని మంచిగా చేసినండి. ఏనకంటే మంచి చేసిండు ఏమన్నా? దీనికన్నా చాలా మంచిగా చేసిండు. అయిపోయింది. నీళ్ళు వస్తలేవు. బస్సులో తిడితే బస్సులు మాకు బస్సులో సలవతి లేదు, నీళ్ళ సలవతి లేదు, ఏ సలవతి లేదు, కరువు పంటం లేదు, ఏది లేదు. మా కూలీళ్ళకి ఏం వేస్ట్ బతుకైపోయింది. మరి ఏం చెప్పు, కేసీఆర్ ఉండగానే మంచిగా ఉండే. ఈ రేవంత్ రెడ్డి వేస్ట్ చేసిండు. ఇక ఏమని మాట్లాడమని ఇక మంచి చెప్పు నాన్న, ఎట్లుంది గవర్నమెంట్? ఎట్లుంది గవర్నమెంట్? ఏం మించలేదు నాని మాకు. పైసలు గాసు 500 కానీ 1100 తీసుకుంటు, 950 తీసుకుంటుండే. ఇప్పుడు మళ్ళా ఒక అది మళ్ళా 2500 ఎత్తాము అన్నారు. ₹1 కానీ పావులు వేసులు. ఏం పెట్టుబడి చేస్తుండని గెలిచి ఏం లేదు మాకు. పేదోళ్ళను పెద్ద చేసేది ఎవరు లేరు నాని. పేదోళ్ళని గుంజుక తినేటట్టే ఉన్నారు. ఇంకా మొత్తం కూలి బతుకు కుక్క బతుకు అన్నట్టున్నాం. కానీ ఓ జాగలు ఇస్తలేడు, భూములు ఇస్తలేడు. ఇల్లు ఇస్తా అంటే ఉన్న వాళ్ళకి ఇస్తాడట, లేని వాళ్ళకి ఇయ్యడట. అదేం మంచి. ఏ కరెంట్? కరెంటు బిల్లు ఇంట్లోకి పెట్టుకోగానే అయిపోయి మొత్తం అంతా. బాయిలు ఉన్న బంధాలు పైసలు ధరలు బస్సులకు పెంచు లేవలు, నిన్ను తీసుకోకన్నోళ్ళు లేవలు. తీసుకున్న మొగోళ్ళకు రేటు ఎక్కువ వేస్తుండు. 10 కిలోల బియ్యం ఇవ్వమని బస్సు కిరాయి పెట్టి 10 కిలోల బియ్యం ఇవ్వమని బస్సులలో లొల్లి అవుతుంది మాకు. బస్సు కిరాయి బస్సులలో ఆపుతలేదు మాకు. ఇప్పుడు బస్సు మనిషికి 5 కిలోలు ఇచ్చేటోడు 10 కిలోలు ఇవ్వమని బస్సు కిరాయి పెట్టమని మాకు. గ్యాస్ 500 అన్నడానికి గెలిచి ఏం లాభం? నీళ్లు నల్ల నీళ్ళు వస్తలేవు మాకు. పెద్ద బాధ అవుతుంది. కేసీఆర్ ఉండగా మంచిగా రుద్దిరం తప్పించి తినం. వారం రోజులకు ఒకసారి కేసీఆర్ కట్టు చల్లకుండా మరి వేస్ట్ అయిపోయింది. రేవంత్ రెడ్డి వేస్ట్. ఎంత ఇచ్చినా గానీ ఏమైనా కానీ కేసీఆర్ మంచిగా ఉండే. ఎకరం ఉన్నోనికి కరువు పైసలు వేస్తారని అవి లేవు ఇవి లేవు ఏం లేవు. 3 పైసలు లేవు. వేస్టే మరి. మీరు ఏది చూసినా గానీ ఈ నెల వచ్చినాయి సన్న బియ్యం. అవి వండుకున్న వేస్ట్. అవి దొడ్డు బియ్యం మంచిగా ఉండి ఇంకా సన్న బియ్యం మిషన్ లో పోసిండు. గిన్నెలో పోసిండు. ఇవే గిన్నెలో పోసి మళ్ళీ ఇచ్చిండు. ఇవే గిన్నెలో పోసి ఆ పాలిసి మొత్తం పోయింది. తెల్ల పువ్వ గట్క గట్క అవుతుంది. గట్క గట్క అవుతుంది కదా. రైతులకు పెట్టుబడికి ఏమన్నా తక్కువ, మసాలా సంచికి ఏమన్నా తక్కువ చేసి పత్తికి గొడ్లకు జొన్నలకు ఏమన్నా రైతుకు లాభం ఉంటే మంచిగా కదా. చెప్పు. కరువు పంతం పడతలేవు చక్కగా. 3 పైసలు పడతలేవు. మసాలా సంచికి 2500 పెట్టి ఒక సంచి తెస్తే వాడు ఏడికని బాగుపడతాడు. ఎట్లుంది? రైతులకు ఏమన్నా సాయం చెయ్యాలి. పత్తికి ఏమన్నా రేటు పెంచాలి, వడ్లకు జొన్నలకు అట్లా పెంచాలి. ఏం చేయట్లేదు. డబ్బున్నోనికే డబ్బు చేయబట్టే పేదన్నోనికే. పేదోనికి ఏం చేస్తుండు? ఇల్లు లేనోకి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇంద్రమ్మ పథకం పెట్టుకున్నాము, ఏది రాలే. లగ్గం ఎట్లా చేస్తారు? ₹1,00,000 తులం బంగారము, 1100 తులము ఎండి. ఏడిస్తుండు? తులం బంగారం ఇస్తే అయిపోతుందా లగ్గమే? మరి బంగారం రేట్ దించితే అయిపోతుంది కదా. బంగారం రేట్ దించితే పిల్లలు వాళ్ళు 4 పిల్లలు ఏం లేదు, రోడ్డు పోని బతికేటోళ్ళు కూడా ఉన్నారు. మరి అలా లగ్గం ఎట్లా చేయాలి? 1 తులానికి ₹1,00,000 పెట్టినాక లగ్గం ఎట్లా అవుతుంది? మొత్తము ఎన్ని తులాలు పెట్టాలి? 10 తులాలు 15 తులాలు పెట్టడం చేసుకుంటారు. ఇప్పుడు ఎవరన్నా ఆడపిల్లల్ని 1100 తులం ఏంటి? అయ్యా 4 తులాలు తీసుకుందామంటే 50,000 తులం చేస్తారు. ఏనాడు బతకడా? మరి ఎట్లా చేస్తాడు కేసీఆర్? మంచలేదు. లేనోళ్ళకు జాగా భూమి లేనోళ్ళకో ఇల్లు ఇస్తే ఇవ్వనుర్రి, లేకుంటే లేదు. ఉన్నోనికి ఇద్దరైతే ఊకోరు. ₹1 మాకు ఏ పింఛన్ రాదు. మాకు ఏది రాదు.
అరిల్లో పుణ్యకాలం మాకైతే ఏది లేదు జాగ లేదు భూమి లేదు ఆన్లైన్లో కొట్టి చూడుర్రి ఎట్లున్నామో ఏం కథ కూలీ 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 చేసుకొని బతుకుడే గాని ఏం లేదు అంతే ఈ మార్కెట్ ఇక గచ్చిన బిడ్డ గుజ్జోడు గుల్లాపోడు ఎడ్డోడు ఎక్కిరోడు బతాడు అంతే ఇదైతే బతకాలి ఇది ఉండాలి మేము ఊరికపోతామా నాని ఊరికపోతామా ఏ ఊరికి లేదు ఏ పల్లెకి లేదు ఎప్పుడో ఒకసారి నువ్వు 6 నెలలకు ఒక్కసారి అట్లా పోతాం ఇట్లా వస్తాం మేము పిరి బస్సు మాట్లాడుతాడు సీటీ లేకుండా కూర్చోరమ్మా నిలబడుర్రి ఏమన్నా మీకు పైసలు ఇచ్చి వెళ్ళిపోతుర్రా మెల్లగరారి ఆగుర్రి ఆపవు ఏడవాడితే ఆవిడ ఆపరా నండి బస్సు ఆపరాట అంటుర్రు ఓ ఆపరాట ఏమైనా ఆపుతలేము అంటుర్రు ఉప్పల కాడ రింగు రోడ్ కాడ ఇట్లా ఆపమంటే ఆపనే ఆపరట పైసలు ఉన్నప్పుడేమో ఎడబడితే ఆడ ఆపిర్రు ఇప్పుడు ఆపుతలేరట పెద్ద పెద్ద ఉన్న కానీ ఆపుతారట ఇక చిన్న సందులకు బంధువులకు పోయేటోడు ఎట్లా పోతారో ఆపంది వస్తలేదు నన్ను మాకు ఏది వస్తలేదు మీకు అవద్దని చెప్పము జనాన్ని అంతా అరుచుకో అంతే ఏం లేదు ఇల్లు అన్నాడు ఇల్లు రాలే రేషన్ కార్డు రాలే ఏమొచ్చింది వేసుకునే కూడా రాలే కదన్నా మా ఇల్లుని ఇక్కడ పక్కకు ఉంది మా ఇల్లుని పక్కకు ఉంది బస్సులో ఇక్కడ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయిపోయింది కాబట్టి ఆయననే ఓపెన్గా నిధులు లేవని చెప్పి ఓపెన్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి మరి నిధులు సమకూర్చినాక ఆయన ఇచ్చిన హామీలు పూర్తి చేస్తాడో లేదో తెలియదండి. అంటే హైడ్రా అనేది తీసుకొచ్చింది మంచిదే, భవిష్యత్తు తరాలకి చెరువులు కనుమరుగవుతున్నాయి అన్నాడు కాబట్టి భవిష్యత్తు తరాలకి నీటి వసతు కలిపేనికి ఇప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ భవిష్యత్తు తరాలకు మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. కాకుంటే మరి పేదవాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పి అనుకుంటున్నాం ప్రభుత్వం. కాకపోతే చేసే పనులన్నీ ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు. విజన్గా ఆయన ముందు భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేసి కొన్ని పనులు చేయడం జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. అది ఇప్పుడు 6 గ్యారెంటీలు అనేవి అమలు కావట్లేదని ప్రజలు అంటున్నారు కదా చాలా. అదే, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. గత ప్రభుత్వం అంతా కూడా ఖర్చు చేసిపోయి అప్పులు చేసిందని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కాకపోతే దాని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ప్రజల ముందు పెట్టి మరి ఉన్నాయా లేవా, లేనప్పుడు మనం ఇచ్చే హామీలు కరెక్టా తప్ప అట్లాంటివి అనేది ఆలోచించుకొని ఇచ్చి ఉంటే బాగుంటుండే అని మా అభిప్రాయం. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆ రైతులకి రైతు రుణమాఫీలు కానీ జరగలేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇప్పుడు అంటే నా అభిప్రాయం ప్రతిపక్ష పార్టీలు ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడడము 100% కరెక్ట్. కాకపోతే వచ్చినాయి కూడా రాలేవని చెప్తే అది ఉన్నదా లేదా అని ప్రభుత్వం నిరూపించుకోవాలి. కాబట్టి మరి ప్రభుత్వం నిరూపించుకోవాలంటే వాళ్ళు ఇచ్చిరా లేదా అనేది బయట పెడితే బాగుంటుంది. అంటే రానున్న రోజుల్లో మరి చెప్పిన హామీలను అమలు అవుతాయి అంటారా? అంటే ఇప్పుడు గత ప్రభుత్వమే చెప్పింది పిల్ల పుట్టంగానే నడుస్తారా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ళ అధికారం లేదు, వచ్చి సంవత్సరంన్నరనే అయింది కదా. అదే వచ్చి సంవత్సరంన్నరనే అయింది. ఇంకా ఇంకో సంవత్సరంన్నర 2 సంవత్సరాలు చూసినాక ఈ ఆయన ఇచ్చే హామీలు నెరవేరకపోతే ప్రజలలో వ్యతిరేకత పెరిగి ప్రభుత్వం కూలిపోతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గతం వాళ్ళు నడిపించినప్పుడు ఒక లెక్క, వీళ్ళు నడిపించినప్పుడు ఇంకో లెక్క అనేది కూడా తప్పు కదా. వాళ్ళు కూడా ఆ ప్రభుత్వాన్ని నడిపించారు 10 సంవత్సరాలు, వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ గురించి తెలుసు కాబట్టి మరి ఆయన కూడా సంవత్సరంన్నర అయింది కదా, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ప్రతిపక్షాలు మాట్లాడితే బాగుంటుంది. అంటే ఇప్పుడు ప్రజా వ్యతిరేకత వచ్చిందండి, ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పట్లో ఎందుకు కూలిపోతుంది బ్రదర్? ప్రభుత్వంలోకి వచ్చి సంవత్సరంన్నరనే అయింది, 5 సంవత్సరాల టర్మ్ ఉంటుంది. ప్రభుత్వం కూలిపోతుంది అంటే ఎమ్మెల్యేలు పార్టీలు అయితే మారతలేరు కదా. ఒకవేళ ఎమ్మెల్యేలు పార్టీలు మారితే ప్రభుత్వాలు కూలిపోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ఎమ్మెల్యేలు 10 మంది వెళ్ళిపోయారని సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుందని ఏ విధంగా అంటాడో నాకు తెలియదు. ప్రభుత్వం కూలిపోయే ఛాన్స్ లేదు. వాళ్ళు వచ్చిన ఎమ్మెల్యేలు రిటర్న్ పోయినా కూడా మ్యాజిక్ ఫిగర్ వాళ్ళకు ఉంది కాబట్టి ప్రభుత్వం నిలబడుతుంది. గవర్నమెంట్ ఎట్లుంది? మాకు ఇల్లు లేవు, మేము కిరాయి ఇంట్లో బతుకుతున్నాం. మా కొడుకు హార్ట్ పేషెంట్,
నాకు నడుమల నొప్పి దెబ్బ తగిలింది. మాకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు ఇప్పుడు ఇస్తా ఇటుండు వచ్చిండు ఆయన, అసలు ఏం పనే చేస్తలేడు. 6 గ్యారెంటీలు పెట్టిండు. 6 గ్యారెంటీలు పెట్టిండు. ఏమిటికి బస్సులు ఉత్తగా ఏమిటికి అవి ఏమన్నా పని చేస్తున్నాయా? ఆ ఉత్తగా ఉన్న వాళ్ళు తిరుగుతారు ఈడికాడికి. మరి 500కి గ్యాస్ ఇట్లేదా? మాకు ఎవరికి రానే లేదు. మాకు అసలు మా కిరాయి ఇంట్లో బతుకుతున్నాం మేము తెలుసా. కరెంటు లేదు, గ్యాస్ లేదు, ఏది లేదు మాకు. రేషన్ కార్డే లేదు మాకు. 2500 లేదు, రొటకాయలు లేవు. పింఛన్ పెంచుతాడు, ఆ పింఛన్ కూడా పెంచలేదు. మరి ఏమిటికో మరి అసలు చెప్పడం ఎందుకు, చేయడం ఎందుకైనా. అలా ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు. ఊర్లో ఏం తక్కువన్నాయా? ఒక్కొక్కరికి పొలాలు తక్కువన్నాయా, పైసలు తక్కువన్నాయా? ఈడ ఉన్నాడిని గరీబోని చూస్తలేడు, ఉన్నాన్ని తీసుకుపోయి ఆయనకే పెడుతున్నాడు. చేస్తాడు గరీబోళ్ళను, కోటీశ్వర్లను చేస్తాడు, ఏం చేస్తాడు ఆయన చుప్ప చేతికిస్తాడు లాస్ట్ కు. అదే అన్ని పథకాలన్నీ అమలు చేస్తున్నావు, ఒకదాన్ని అమలు నువ్వు చెప్ప చేతికి ఇస్తానంటావు అమ్మ. అవు మరి ఏం చేసిండు, ఏం పథకాలు చేసిండు చెప్పు. గవర్నమెంట్ బస్ ఫ్రీ పెట్టిండు, ఆ ఇంటికాడ ఉన్న వాళ్ళు తిరుగుతున్నాయి బొమ్మలు తిరిగినట్టు, ఇంకా జుట్టు పట్టుకొని కొట్లాడుతున్నాయి. అలా జుట్టు పట్టుకొని కొట్లాడుతున్నాయి, ఒత్తిని పట్టుకొని ఒకటి నాదు అంటే రాదని, దాని మోగన్ బస్ ఉన్నట్టు. అవు మరి ఏమిటికి నేనే ఎక్తా, నాకేం పని బస్సు ఎక్కడం. నాకు కారు లేదు, చుప్పలేదు. నాకు ఏడికి పోతానా, నేను నడవలేను ఎక్కువ. ఏ గుళ్ళకు ఏడికి పోలేదు ఇది వరకు. రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ ఎక్కలేదు. ఇంకా ఏం పెంచిండు? అవే ఉన్నాయి, కేసీఆర్ ఇచ్చినవే ఉన్నాయి. 4000 ఇస్తాడు, 4000 ఇస్తాడో మరి ఏం చేస్తాడో. వాళ్ళకు తులం బంగారం ఇస్తాడు, నెక్లెస్ చేసేస్తాడు. వాళ్ళకు అదిగా చేసేస్తాడు. 5 తులాలు ఇస్తున్నాను, రోడ్డు క్లీన్ చేపిస్తున్నాడు. మరి సంతలు ఎందుకు తీపిస్తలేడు? అంబులెన్స్ వస్తే జరిపిస్తలేరు సంతలు. రోడ్డు మొత్తం జామ్ అయిపోతుంది. కూరగాయల అంగళ్ళు మస్తు బస్సుకి అయిపోయినాయి. ఏదన్నా అర్జెంట్ అవసరం అంబులెన్స్ పోతాడు, ఆగిపోతుంది. మరి అదెందుకు క్లీన్ చేస్తలేడు? మరి ఉత్తర రోడ్డు మీద ఉన్నాని లేపేస్తున్నాడు. ఆడ రోడ్డు మీద ఇండ్లు ఉంటే ఆ ఇండ్లు కూడా కొలగొట్టేస్తున్నాడు. అవి అక్రమం కట్టుకున్నాయి పోనీ. రోడ్డు మీద ఎవడన్నా బతకటోడిని కూడా బతకనిస్తలేడు. మరి అంగళ్ళు ఎందుకు తీస్తలేడు? మార్కెట్ అంద ఈ అంగళ్ళతోనే మాకు ఇది అయిపోతుంది. అంగళ్ళతోనే మాకు మార్కెట్ ఇది అయిపోయింది. చేసినాం, అన్ని చేసినాం. రేషన్ కార్డు అప్లై చేసినాం, ఇల్లు కోసం అప్లై చేసినాం, రానే లేదు ఇంకా మాకు. ఏవి ఇది వరకు పత్తకలేదు. ఇందిరా మిల్లు లేదు, తంద్రా మిల్లు లేదు. ఆ ఉన్నానికే పెడుతున్నాడు తీసుకుపోయి. ఎకరాలు పొలం ఉన్న వాళ్ళకే ఇస్తున్నాడు పైసలు తీసుకుపోయి. కేసీఆర్ ఉన్నప్పుడు అంటే ఒక మాట నేను నిలబెడుతుండే జర. ఇప్పుడైతే మరి ఏం చేస్తున్నా నాకు అర్థమైతలేదు. సంవత్సరమైనా కానీ ఇచ్చేటోళ్ళకి కానీ ఇవ్వాలి కదా లేనోనికి. ఆడ కట్టిన ఇండ్లు అంటే ముడిచిపోతున్నాయి, 100 ఇల్లు. ఏడిచ్చిండు సార్ బాబు, ఇయ్యనే లేదు. ఎవరికి ఇస్తుండో ఏం చేస్తుండో వినిపించాలి. చూపి సందిగ్ధంగా ఉంది. ఆగస్టులో మారుతామన్నట్టుంది. చీఫ్ మినిస్టర్ మారుతాడేమన్నట్టుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారుతుంది అంటున్నారు. ఎందుకు మారుతుంది అంటే డిస్ట్రక్టివ్గా కనపడుతుంది, కన్స్ట్రక్టివ్గా కనపడుతున్నా. ఆయన చేసే పనులన్నీ మంచిగా అంటున్నారు చాలా మంది. ఏం మంచి? ఇప్పుడు హైడ్రా ఉంది, అమాయకులే కొట్టేశారు కదా. అమాయకులు అంటే అక్రమం కట్టుకున్న వాళ్ళే కదా. అలా కాదు, కొంతమంది ఉన్నారు వాళ్ళవి అది గవర్నమెంట్ ల్యాండ్ వేరే సర్వే నెంబర్ వేసి కట్టించి ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళ అక్రమం ఏం చేయలే, వాళ్ళ సక్రమమే. అటువంటివి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కానీ డిమాలిష్ చేయకూడదు. హ్యాండ్ ఓవర్ చేసి పెట్టుకో, గవర్నమెంట్ ఆఫీసులు ఓపెన్ చేసుకో, కాంపెన్సేషన్ వాళ్ళకి ఇచ్చేయి. డిమాలిషన్ చేస్తే నీకేమొచ్చింది? 4 ఏళ్లలో కట్టింది 4 నిమిషాల్లో కొట్టేశావు. నువ్వు కబ్జా పెట్టేసుకో. గవర్నమెంట్ విషయం పూర్తిగా అర్థమైన తర్వాత ఎవడ కాంపెన్సేషన్ ఇవ్వాలని డిసైడ్ చేయి. దాన్ని ఎందుకు గ్రౌండ్ లెవెల్ చేసేస్తావు? ఇంకా నువ్వు
తలాబులు అన్నావు అందులో కడితే నువ్వు డిమాలిషన్ చేసి వెంటనే చేసి దానికి వారం రోజులు కూడా టైం ఇవ్వకు, ఒక్కరోజు కూడా టైం ఇవ్వకు. బరే ఓపెన్ గ్రౌండ్లో కట్టింది అలా కొట్టేయడం కరెక్ట్ కాదు. అంటే మొత్తానికి అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది? గవర్నమెంట్ కన్స్ట్రక్టివ్ డెసిషన్స్ ఇవ్వడం ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన చైనాను ఎక్కడికి వెళ్ళాడో సంతకం మంచిది పెట్టాడు, ఏదో ఒక 400 ఎకరాలు డెవలప్ చేస్తామని. జపాన్ వెళ్ళినట్టున్నాడు ఆయన. అటువంటివి కన్స్ట్రక్టివ్. మళ్ళీ ఏదో కేసీఆర్ పెట్టినప్పుడు బాగుంది. అంటే అది ఇంటి పాలన దించిపెట్టారు ఆయన, అంతే. ఆయన పాలన దెబ్బతిని కూర్చోబెట్టలా. ఇంటి పాలన నడుస్తుంది, ఇంట్లో వాళ్ళు జమ్మేసుకుంటున్నారని కూర్చోబెట్టారు. ప్లస్ ఏదైనా వ్యక్తి వస్తే ఆయనకి గౌరవం ఇవ్వకుండా మాట్లాడాడని కూర్చోబెట్టారు. అంటే గవర్నమెంట్ వచ్చినా కూడా చాలా మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన మా సందర్భాలు కూడా ఉన్నాయి. ఏవండి ఎక్కడా పొటెన్షియల్? ఇదిగో ఆ పిల్ల ఉంది, ఉద్యోగం కోసం తిరుగుతానే ఉంది. జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చిండు కదా. జాబ్ గ్యారెంటీలు ఎక్కడ అవుతున్నాయి? అంటే మనకున్న పాపులేషన్కి ఆ రేషియో సరిపోదు. మొత్తానికి గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు? గవర్నమెంట్ గురించి నాకైతే మారాలన్నట్టుగానే కనబడుతుంది. నేను కోరుకుంటలేను.